అభిషేకించు, నన్ను దహించు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వాక్యాన్ని చదువుకుందాం. Hebrews chapter 12 verse 28. అందువలన నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. దాని స్తోత్రం కలుగునగాక. ఈ భూమి మీద సేవా పిలుపు పొందిన అనేక మంది సేవకులు సేవ చేయటానికి పిలువబడ్డారు. చాలా గొప్ప విషయం అది. ఈ భూమి మీద గొప్ప గొప్ప పదవులు అధిష్ఠించిన లోకములో ఉన్న మేధావుల కంటే కూడా దేవుని పిలుపు పొందిన దైవజనులు, దైవదాసులు, సేవకులు, పాస్టర్స్ చాలా చాలా ధన్యులు అని చెప్పాలి. ఎందుకనంటే దేవుడు వారు పుట్టక మునిపే, తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఆయన అనాది సంకల్పములో వారి పట్ల ఒక ఏర్పాటు కలిగి ఉండి ఈ ఉన్నతమైన దోతలు చెయ్యని సేవా బాధ్యతను వారికి అప్పగించటం చాలా విశేషమైన విషయం అది. అయితే సేవా పిలుపు పొందిన తర్వాత సేవలోకి వచ్చిన దైవ సేవకులు సేవ ఎట్టంటే అట్ట అడ్డదిడ్డాలుగా తనకు నచ్చినట్టు, విశ్వాసులకు నచ్చినట్టు, లేకపోతే ఎవరో అభిప్రాయాలు చెబితే వారికి నచ్చినట్టు సేవ చేయకూడదు. తనకు నచ్చినట్టు, విశ్వాసులకు నచ్చినట్టు, ఎవరో మనకి చెప్పే అభిప్రాయాల ప్రకారం సేవ. కొంతమంది మనకి వారి అభిప్రాయాలు, సలహాలు ఇస్తారు, థ్యాంక్స్ చెప్తాం, ఓకే మంచిదని. కానీ అది మన ఇంట్లో పని కాదు, మన సొంత పని కాదు. మనం చేసే సేవ దేవునికి ప్రీతికరంగా ఉండాలి. ఎలా ఉండాలి? దేవునికి ప్రీతికరమైన సేవ. ఇప్పుడు మనం పాత నిబంధనలోనికి ప్రత్యక్షపు గుడారంలో ఒక భాగమును గురించి మీకు ఈరోజు వాక్యం చెప్తాను. అర్థమైందా? సమూహపు రొట్టెల గురించి ఈరోజు చెప్పాలి. దాని స్తోత్రం. ఇక్కడ ప్రీతికరమైన సేవ అంటే అర్థం ఏంటంటే మనం ఏదో అక్కడ మీటింగులు, ఇక్కడ మీటింగులు అని తిరగటం అనేది కాదు. అలా తిరగాలి, తప్పులేదు. రెండోది, పెద్ద పెద్ద క్రూసేడ్లు, పెద్ద పెద్ద కన్వెన్షన్లు పెట్టేది కూడా కాదు ప్రీతికరమైన సేవ అంటే. ప్రీతికరమైన సేవ అనగా అది వ్యక్తిగత జీవితానికి సాదృశ్యమైనది. అది ఇప్పుడు మనము లేవియాకాండం 24వ అధ్యాయం 5, 6, 7, 8, 9 వాక్యాలు చదివితే అక్కడ నేను చదువుతాను, గమనించండి. నీవు గోధుమల పిండిని తీసుకొని దానితో 12 భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమున సేరు పిండి ఉండవలెను. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలెను. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. అది యెహోవా ఎదుట మీకు ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలీయుల యొద్ద దాన్ని తీసుకుని నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచవలెను. అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలెను. వారు పరిశుద్ధ స్థలములో దాన్ని తినవలెను.
నిత్యమైన కట్టడ చొప్పున యెహోవాకు చేయు హోమములలో అది అతి పరిశుద్ధము అన్నాడు. దేని స్తోత్రం కలుగును గాక. అక్కడ ఉన్న వాటిలో అన్నిటికంటే అదేమై ఉన్నదట? అతి పరిశుద్ధము. అతి పరిశుద్ధము. ప్రత్యక్షపు గుడారములో 3 భాగములు ఉంటాయని మనకు తెలుసు. ఒకటి ఆవరణము, రెండోది పరిశుద్ధ స్థలం, మూడోది అతి పరిశుద్ధ స్థలం. ఆవరణములో గంగాళం, బలిపీఠం, అలాగే పరిశుద్ధ స్థలంలో ధూప వేదిక, సముఖపు రొట్టెల బల్ల, దీపవృక్షం. ఈ రొట్టెలు బల్ల ఎక్కడ ఉంటుందయ్యా అంటే పరిశుద్ధ స్థలములో. పరిశుద్ధ స్థలములో. ఈ పరిశుద్ధ స్థలములో ఈ రొట్టెలు సిద్ధపరచటానికి అక్కడ లేవీలలో 4 తెగలున్నాయి. మళ్ళీ కహాతీలు, మెరారీలు, ఇట్లా గీర్గాయిషులు ఇట్లా ఉన్నారు. 4 4. అయితే ఈ రొట్టెను సిద్ధపరచటానికి ఒకే ఒక్క తెగగా చెప్పాడు దేవుడు. ఆ తెగ చెప్తాను, చదవండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 9:32లో ఉంది. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 4:7లో కూడా ఉంటుంది ఈ మాట. చదువుకుందాం ఒకసారి. వారి సహోదరులకు కహాతీలలో కొందరికి విశ్రాంతి దినమున సమూహపు రొట్టెలు సిద్ధము చేయు పని కలిగి ఉండెను. అర్థమైందా? అంటే ఇప్పుడు 4 తెగలలో రొట్టెలు సిద్ధపరిచే ఆ బాధ్యత దేవుడు ఎవరికి ఇచ్చాడు? కహాతీయులకి ఇచ్చాడు. సంఖ్యాకాండంలో కూడా మనం చదివితే 4వ అధ్యాయం 4వ వాక్యం 7వ వాక్యం. అతి పరిశుద్ధమైన దాని విషయములో ప్రత్యక్షపు గుడారమునందు కహాతీయులు చేయవలసిన సేవ ఏదనగా సన్నిధి బల్ల మీద నీలి బట్టను పరచి దాని మీద గిన్నెలను, ధూపార్తులను, పాత్రలను, తర్పణ పాత్రలను ఉంచవలెను. నిత్యముగా ఉంచవలసిన రొట్టెలను దాని మీద ఉండవలెను. అప్పుడు వారు వాటి మీద ఎర్ర బట్ట పరచి. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే రొట్టె సిద్ధపరచటము అనగా సన్నిధిలో రొట్టెలుకి ఏ పిండి వాడతారు అంటే గోధుమ పిండి. ఏ పిండి? గోధుమలు ఎవరు? విశ్వాసులు. సిద్ధపరచవలసింది ఎవరు? లేవీలు అంటే యాజకులు. ఇక్కడ 4 తెగలలో కహాతీయులకి ఈ బాధ్యత ఎందుకు అప్పగించారంటే చరిత్ర చెబుతుంది కహాతీయులు చాలా పరిశుద్ధతను ప్రేమించేవారు. దాని స్తోత్రం. పరిశుద్ధతను ఎక్కువగా ప్రేమించేవారు. పరిశుద్ధతను ఎక్కువగా బాధ్యత కలిగి వారి జీవితంలో ఆ పరిశుద్ధతను మాదిరిగా కనపరిచేవాళ్ళని చరిత్ర చెబుతుంది. అందుకని ఈ పరిశుద్ధ స్థలములో ఉండే ఈ రొట్టెలను చెయ్యమని ఆ బాధ్యత దేవుడు ఎవరి మీద పెట్టాడంటే ఈ కహాతీయుల మీద పెట్టాడు. దాని స్తోత్రం కలుగునగాక. సంఖ్యాకాండం 4:4లో ఏముందంటే అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్షపు గుడారమునందు కహాతీయులు సేవ చేయవలసిన సేవ ఏదనగా అంటాడు. చూడండి. అంటే వాళ్ళు చేయాల్సిన సేవలు కొన్ని ఉన్నాయి. వాటిలో అతి ప్రాముఖ్యమైనది చాలా 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 దేవుడు బాధ్యతగా చెప్పిన ఒక పని ఏంటంటే సన్నిధిలో వాళ్ళు రొట్టెలను సిద్ధపరుస్తూ ఉండాలి. దాని స్తోత్రం కలుగునగాక. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే సన్నిధి అని అంటే చూడండి అక్కడ 7వ వాక్యంలో సన్నిధి బల్ల అంటే ఎప్పుడు సన్నిధిలో ఈ కహాతీలు దేవునికి ప్రత్యేకముగా 12 భక్ష్యములు అంటే 12 రొట్టెలనే చేయాలి. ఇప్పుడు ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? దేవుని సన్నిధిలో మనము విశ్వాసులను ఏదొక రీతిగా
వాళ్ళని పరిశుద్ధపరచి ఈ రొట్టెల వలె మన వాళ్ళని తయారు చేసి రేపు ఆయన సన్నిధిలో ఈ రీతిగా పెట్టవలసిన బాధ్యత గలవారమై సేవకులమైన మనం ఉన్నాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు అతి పరిశుద్ధతను ఎక్కువ ప్రేమించే కహాతీల వలె దైవ సేవకులలో సేవా పిలుపు కలిగినప్పటికీ ఎక్కువగా ఈ పరిశుద్ధతను ప్రేమించే కహాతీల వలె దేవుని సేవకులు పరిశుద్ధత కొరకు సమయాన్ని హెచ్చించాలి. సమయాన్ని ఏం చేయాలి? హెచ్చించాలి. ఇప్పుడు సేవ అని పరిగెత్తుతుంటారు ఒక గ్రూప్ వారు. మీటింగులు అని పరిగెత్తుతుంటారు ఇంకో గ్రూప్ వాళ్ళు. విజిటింగులు అని పరిగెత్తుతారు ఇంకో గ్రూప్ వారు. అలా కాదు, ఎక్కువ సమయం ప్రార్థన యందు, వాక్యము యందు, అలాగే ప్రభుని ఆరాధించుట యందు, కృతజ్ఞతలు చెల్లించుట యందు, విజ్ఞాపన చేయుట యందు, యాసించుట యందు ఎక్కువగా తమ్మును తాము నలగొట్టుకునే ఒక గ్రూపు సేవలు ఉంటాయి. ఆ సేవలు ఏంటంటే దేవునికి ప్రీతికరమైన సేవ చేసే గ్రూపులు అవి. దేవుని స్తోత్రం. సువార్త మీటింగులు పెట్టినా, దర్శించినా, పెద్ద పెద్ద సభలు ఏర్పాటు చేసినా మనము అసలు మూల పాఠాన్ని మరిచిపోకూడదు, మూల పనులు మర్చిపోకూడదు. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క వాక్యంలో, నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే లోకా సువార్తలో కూడా మనం ఒక్క వాక్యం చదువుకుందాం. 1వ అధ్యాయం 74 నుండి 78 వాక్యాలు చదివితే వాక్యం చెప్తుంది, అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకొనుటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగు చేసెను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను పరిశుద్ధముగాను ఆయనను సేవించాలి. పరిశుద్ధముగాను నీతిగాను. ఇక్కడ రొట్టె అనగా పరిశుద్ధమైన జీవితం కలిగి సేవకుడు కహాతీలు వలె ఈ గోధుమలు అనబడినటువంటి విశ్వాసులను ఏదొక విధముగా మనం వాళ్ళని పరిశుద్ధపరిచి ఆ బల్ల మీద రొట్టెలు ఉంచినట్టుగా విశ్వాసులను రొట్టెలుగా తయారు చేసి ప్రభు ఎదుట నిలబెట్టవలసిన బాధ్యత సేవకునికి అవసరమైనది. దాని స్తోత్రం. విశ్వాసులను గాలికి వదిలేయకూడదు. వారిలో ఉన్న పాపాలు, వారిలో ఉన్న తప్పులు గమనించినప్పుడు బాధ్యతగా సేవకుడు ఖండించాలి, గద్దించాలి, సరిదిద్దే దమ్ము ధైర్యం ఉండాలి సేవకుడికి. ఆ దమ్ము ధైర్యం లేకపోతే ఏమవుతుందంటే అక్కడ ప్రభువుకి ప్రీతికరమైన సేవ జరగదు, దేవునికి ఇష్టమైన సేవ జరగదు. అక్కడ సేవకుడు ప్రధానంగా నేర్చుకోవలసిన విషయం ఏంటంటే దేవుని బిడ్డలను దేవునికి రొట్టెలుగా, అంటే ఈ గోధుమ లాంటి విధానంలో ఉన్న ఇలా గుణాలను దంచి పొడుములాగా చేసి, పిండిలాగా చేసి రొట్టెలుగా మార్చి ప్రభు ఎదుట ఆయనకి అనుకూలముగా ప్రీతికరమైన సేవ చేయవలసిన బాధ్యత ప్రతి సేవకుడికి ఉంది. కొంతమంది విశ్వాసులను చూస్తే భయపడతారు. భయపడకూడదు. తప్పుని గద్దించేవారిగా ఉండాలి, ఖండించేవారిగా ఉండాలి, సరిదిద్దేవారిగా ఉండాలి. గట్టి గద్దిస్తే ఏడబోతారా, ఏమైపోతారా అని ఈ డౌట్స్ వచ్చినప్పుడు మనము జనానికి దడిస్తే దేవునికి విరోధం అయిపోయి సేవలుండి దేవుడు మనల్ని విసర్జించే ప్రమాదం ఉంది. మనుషులకు దడిస్తే ఖచ్చితంగా వాళ్ళని పరిశుద్ధపరచలేం,
ఇప్పుడు ఎగ్జాంపుల్ చెబుతున్న పిల్లలు గలీజ్ చేసుకున్నారు, ఎత్తుకోమంటే ఆడెత్తుకుంటాం. అట్టని ప్రేమ లేదా? ఉంది. ముందు అది కడుక్కోవాలి. అలాగే కొన్ని మురికిలు ఉన్నప్పటికీ అది చెప్పగలిగిన ధైర్యము లేకపోతే సేవకుడు పరిశుద్ధ స్థలములో ఈ రొట్టెలుగా సిద్ధపరిచే సేవను చేయలేడు. దేవుని స్తోత్రం. అందుకని సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 24వ వాక్యం చదివితే, దేవునికి భయపడి దైవజనునికి అప్పగించుకొని దేవుడు ఆజ్ఞాపించిన అన్నీ చేసినంత కాలం సౌలు దేవునికి ఇష్టమైన పరిపాలన చేయగలిగాడు. జనులకు జడిసి, ఎవరికి దడిచి? జనులకు దడవకూడదు. ఎందుకు దడుస్తావు? తప్పు చేసినప్పుడు గద్దియాలి, తప్పు చేసినప్పుడు ఖండించాలి. నీ స్వాధీనంలో ఉన్న వారిని నువ్వు స్వాధీనపరచుకోవాలి కదా. వాళ్ళు చెప్పేది ఏంటి? ఏదో ఒక విధంగా వాక్యం ద్వారా చెప్పటమో, లేకపోతే హెచ్చరిక చేసి చెప్పటమో, బుద్ధి చెప్పి చెప్పడమో, ప్రేమగా చెప్పడమో, ఖండించి చెప్పడమో, ఏదో ఒక విధంగా వాళ్ళకి చెబుతూనే ఉండాలి. మనం చెప్పకుండా అమ్మో ఏమన్నా బాధపడతారేమో అంటే రేపు వాళ్ళు, నీవు, నీ జీవితం వాళ్ళ జీవితం, ఎవరి జీవితం దేవునికి ప్రీతికరంగా ఉండదు. ఇక్కడ గమనించండి, ఏమని ఉంది అక్కడ? సౌలు జనులకు జడిచి. ఈరోజు నా ప్రపంచంలో అనేక మంది సేవకులు దడుస్తున్నారు విశ్వాసాలను చూసి. దడవకూడదు. ఉన్న తప్పుని పాపాన్ని నిర్భయముగా ఖండించి చెప్పాలి. సేవకుడు ఖండించి చెప్పాలి. ఇలా ఉండాలి, అలా ఉండాలి. అమ్మో ఇట్లా చెబితే వీళ్ళు చర్చికి రారేమో, బాధపడతారేమో, వెళ్ళిపోతారేమో, తిడతారేమో, లేకపోతే ఇంకోటి ఏదైనా రాజకీయాలు చేస్తారేమోనని మనం మనుషులకు భయపడ్డామా? సౌలుని దేవుడు విసర్జించినట్టుగా సేవకుడిని దేవుడు విసర్జించేస్తాడు. సౌలు జనులకు దడిచాడంట. ఈ రోజున ఆ సౌలు స్థానం లాంటి స్థానంలో ఉన్న సేవకుడు జనులకు దడవకూడదు, విశ్వాసులకు దడవకూడదు. వాళ్ళలో శరీర క్రియలు ఉన్నా, అలాగే ఈ లోకంలో ఏదైనా తప్పులు ఒప్పులు ఉన్నా సరిదిద్దాలి. సరిదిద్దకపోతే దేవుడు శాపం వచ్చి పడిద్ది వారి మీదకి, దేవుడు కోపం వచ్చి పడిద్ది. అప్పుడు ఏం చేస్తాడు? అప్పుడు దేవుడు కోపపడతాడు. అహరోను మోషేలు ఇద్దరు ఉన్నారు. అహరోన్ అనేవాడు ఏం చేశాడు? విచ్చలవిడిగా తిరగటానికి వారిని గాలికి వదిలేసేసాడు. అలా ఉండకూడదు. ప్రభు సన్నిధిలో సేవ చేస్తా ఆయన సన్నిధిలో రొట్టెలు పెడుతున్న వారు అట్లా ఉండకూడదు. పొరపాటుని గద్దించాలి. ఏదో ఒక రీతిగా ఆ వ్యక్తికి ఎట్లా అర్థమైతే ఆ రీతిగా, ఇది ఎట్లా 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 అని చూడండి. విచ్చలవిడిగా ఉండుటకు వదిలిపెట్టాడంట. ఎవరో? అహరోను. నిర్గమాకాండం 32:25. నువ్వు చెప్పు, నేను చెప్పనులే, నువ్వు చెప్పాడు. నీకు నువ్వుంది ఎందుకు అక్కడ? చెప్పండి. అది వివరముగా మరచి అర్థమైంది. వివరంగా ఏదైనా తెలియని లోపాలని మనం చెప్పాలి. ఇదిగో ఇది ఇలా ఉంది, ఇలా 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 అని ప్రతిదీ కూడా వాళ్ళకి చెప్పవలసిన బాధ్యత ఉంది. వాక్యం చెప్తున్న మాట ఏంటి అక్కడ? చదవండి. నిర్గమాకాండం 32:25. చూడండి. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూశాను. ఈ రోజున విశ్వాసులు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఆదివారం పూట తెల్లని డ్రెస్ వేసి వస్తారుగా, మిగతా రోజులు చూడాలి వాళ్ళ పెళ్ళిళ్ళల్లో, తర్వాత వాళ్ళ ఫంక్షన్లలో గంగిరెద్దులాగా తయారయ్యి ఎట్టంటే అటు సర్వనాశనం అయిపోతున్నప్పుడు మనం ఎందుకు చెప్పాలి అది ఇదంటే? రేపు సేవకుడినే కదా లెక్క అడిగేది. ఎవరిని లెక్క అడిగేది? దేవుడు సేవకుడినే. కొంతమందికి మంచిగా చెబితే అర్థం కాదు, అప్పుడు గద్దియాలి. ఎట్లా ఉంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే సేవకుడికి, విశ్వాసులకు ఒక తీర్పు అయితే సేవకుడికి 2 తీర్పులు ఉంది. అది దృష్టిలో పెట్టుకొని చేయాలి మనం సేవ. వీళ్ళేదో బాధపడతారంటే బాధపడనే. యేసయ్య కఠినంగా చెప్పినప్పుడు బాధపడ్డారు. అట్టయితే కఠినంగా మాట్లాడినప్పుడు బాధపడతారు. ఇప్పుడు ఆడ దంచుడు పడుతుంది. ఇప్పుడు గోధుమని దంచకపోతే అది పిండి అయిద్దా? పిండి కాదుగా. అటది ఇప్పుడు పిండి కాకపోతే, పిండి కానీ గోధుమ రొట్టె అయిద్దా? రొట్టె కాకపోతే అది సన్నిధిలో ఉండటానికి అది యోగ్యత పొందుతుందా? పొందదు కదా. అందుకని దంచుడు పడాలి. హల్లెలూయా. వాక్యంతో ఊరక అట్ట అద్దకూడదు. ఏకలో తోకలో మొత్తం కట్ చేసి చక్కగా చేపలని తయారు చేస్తాం చూడండి, వండుకోవడానికి. అట్ట తయారు చేయాలి.
దేవుని స్తోత్రం. అమ్మ వాళ్ళు ఏమనుకుంటారు, పోనీ దేవుని చిత్తంలో పోయిన లేని వాళ్ళందరూ వెళ్ళిపోతే పోవచ్చు, ఇబ్బంది ఏముంది. ఇప్పుడు యేసయ్య ఖండితంగా మాట్లాడాడు. ఇది కఠినమైన మాట. యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వాక్యంలో చూడండి ఏమనుంది అక్కడ. యేసయ్య మాట్లాడినప్పుడు ఇది కఠినమైన మాట అన్నారంట వాళ్ళు. దేవుని స్తోత్రం. ఎవడు వినగలడు? 6:60 6:68 ఏమనుంది అక్కడ? ఇది కఠినమైన ఎవడు వినగలడు, ఎవడు వినగలడని చెప్పుకొని అనేక మంది వెనకకు మళ్ళీ తెలుసు కదా మనకిది. కానీ కొంతమందికి యేసయ్య మాట కఠినంగా ఉన్నా కొంతమందికి ఆ మాట నిత్య జీవం గల మాటగా అనిపించింది. 68లో 60లోనేమో కఠినమైన మాటగా అనిపించింది. 68లో పేతురుతో అంటున్నాడు, మీరు కూడా పోవాలనుకుంటే పోండి. 70 మంది శిష్యులలో 58 మంది వెళ్ళిపోయారు, మిగిలింది 12 మంది. మీరు కూడా పోవాలనుకుంటే పోండి అంటే వాళ్ళు అంటున్నారు, ఎక్కడ పోతాం ప్రభా, నిత్య జీవం కలిగిన మాటలు గలవాడవు అంటే వీళ్ళు పూర్తిగా అప్పగించుకున్నారు. పూర్తిగా. ఇంకొకడు డబ్బు ఆశపడి డబ్బు దొంగ అయ్యాడు. దేవుని స్తోత్రం. ఏ దొంగ? డబ్బు దొంగ, కానుకలు దొంగ అయ్యాడు వాడు. హల్లెలూయా. కానుకలు దొంగ అయ్యి వాడు శ్రేష్టమైన అపోస్తలత్వాన్ని కోల్పోయాడు ప్రారంభ పరీక్షల్లో. హల్లెలూయా. ప్రారంభంలో దేవుడు అంతకంటే ఉన్నతమైన ఇచ్చేవాడే ప్రారంభంలోనే దొంగ అయిపోయాడు. అందుకని శ్రేష్టత కోల్పోయాడు. ఇది కూడా జాగ్రత్తగా ఉండాలి సేవకులుగా మీరు. హల్లెలూయా. ఎందుకనంటే డబ్బుకి ప్రలోభ పడకూడదు. డబ్బుకి ఈ మా పాస్టర్ గారు ఏముందిలేండి, డబ్బులు ఇస్తే ఊరకనే లోబడిపోతాడండి, అది ఇదని అది ఉండకూడదు. అమ్మో, ఇప్పుడు నీ దగ్గర నేను ఏదైనా పుచ్చుకున్నాను అనుకో, నువ్వు చెప్పిందల్లా నేను తలకాయ ఇవ్వపాలగా. అందుకని దానికి కక్కుర్తి పడలేదు అనుకో, అప్పుడేమవుతుంది, ఈయన ఎవరి దగ్గర చేయి ఆపడో. ఇది పరిస్థితి. డబ్బుకి ప్రలోభ పడడో, లొంగిపోడు. హల్లెలూయా. లొంగిపోడు, తప్పును తప్పుగా గద్దిస్తాడు అనుకున్నప్పుడు అప్పుడు ముందు కొంచెం బాధపడినా తర్వాత ఆయన చెప్పిన మాటలు కరెక్ట్ అనిపిస్తుందని మళ్ళీ మనసు మార్చుకొని లోపడతారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీకు కొన్ని సందర్భాల్లో ఏది మీకు బట్టలు ఇస్తాం, సేవలో మీకు బట్టలు ఇస్తాం వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడానికి. తర్వాత మీకు సెల్ ఫోన్ కొని ఇస్తాం, మీకు అవి ఇస్తాం, ఇవి ఇస్తాం, లేకపోతే ఆపతలో ఒక 5,000 ఇస్తాం, 10,000 ఇస్తాం అంటారు. మాకేం అవసరం లేదు. ఒకవేళ మీకు అంత ప్రేమగా ఏదైనా శుభకార్యాలు అట్టంటప్పుడు తెచ్చుకుంటే మీకు ఏదైనా మంచి తీసుకొని తప్పులేదు. అట్టని వాటికి ప్రలోభ పడకూడదు సేవకుడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే అట్ట కక్కుర్తి పడితే వాడు బిలాము అవుతాడు. బైబిల్లో ఏమన్నది తీయండి వాక్యం. బిలాము కక్కుర్తి పడ్డాడంట. కక్కుర్తి పడ్డాడు. నువ్వేంటి నాకు ఇచ్చేది, దేవుడు ఇస్తాడు నాకు. హల్లెలూయా. నువ్వు ఇచ్చేది ఏంది నాకు, దేవుడు ఇస్తాడు, ముందు నీ ప్రవర్తన సరి చేసుకో అనాలా. వీళ్ళు ఏమనుకుంటారంటే మనమే జాలిపడి అయ్యో అది ఇద్దాం, ఇది ఇద్దాం, ఇది ఇద్దాం, ఇది ఇద్దాం, ఇట్టయితే ఇంక నోరు మోస్తాను. నిన్న ఒక అమ్మాయి ఎవరో పాపం నెల దశమ భాగాలు పంపించిద్ది, చర్చికి మాత్రం రాదు. ఏంటంటే ఆదివారం కూడా నా డ్యూటీ ఉందని చెప్తుంది. నేను చెప్పాను, నీ డబ్బులు వద్దు, నువ్వు వద్దులే, అర్థమైందా, నీ డబ్బులు వద్దు పాడొద్దు, నువ్వు చర్చికి వచ్చినప్పుడు ఇదంటే నాకు రేపు 6 నుండి అట్ట ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు చాలామంది. డబ్బులు అయితే పంపిస్తారు కానుకలు, కానీ వాళ్ళు చర్చికి రారు. అంటే వాళ్ళు ఇప్పుడు ప్రభు ఎదుట ఎట్లా పరిశుద్ధమైన రొట్టిగా ఉంటారు. ఒకవేళ ఆ డబ్బులు తీసుకొని సేవ చేస్తూ ఉంటే వాళ్ళు లేకుండా దేవుడు నిన్ను ఇష్టపడతాడా చెప్పండి? వాళ్ళు లేకుండా అది ప్రీతికరమైన సేవ అయిద్దా? ఇదే ఇక్కడ మెయిన్ ఏంటంటే విశ్వాసులను పరిశుద్ధపరచాలంటే సేవకుడు ముందు పరిశుద్ధంగా ఉండాలి. దాని స్తోత్రం. సేవకుడు ఏమై ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉంటేనే ఆ రీతిగా చెప్పగలుగుతాడు. నేను చెప్పమన్న వాక్యం ఏంది, అది చదవండి. ఎంతది? ఆ బిలాము చూడండి, నీకు ఇంత డబ్బు ఇస్తా, అంత డబ్బు ఇస్తానంటే తోక ఆడించుకుంటూ ఉరికాడు, తోక ఊపుకుంటా. అంటే దేవుని ప్రజలను శపించటానికి, అంటే దేవుని బిడ్డలను బాగు చేయడానికి వెళ్తున్నాడా డబ్బు తీసుకొని, పాడు చేయడానికా? యోధా పత్రిక సంఖ్యాకాండమా? హల్లెలూయా.
ఇప్పుడు సేవకుడు డబ్బు తీసుకొని విశ్వాసులను బాగు చేయటానికే పాడు చేయటానికి చెప్పండి. ఏ విధము చేతనైనా ప్రభు ఎదుట నిలబెట్టవలసిన బాధ్యత సేవకునికి. పేతురు రాసిన 2వ పత్రిక 2:16 అంటే చదవండి. అదిగో చూడండి, ఏందంట, దుర్నీతి వలన కలుగు బహుమానం ప్రేమించెను. హల్లెలూయా. ఇప్పుడు ఇది ప్రేమించింది ఎవడో? బిలాము. వాడి సేవ ఏమైనా సాగిందా? ఆ ప్రవక్త వాడు అనకూడదు, దైవజనుడు, ఆయన మంచోడే. కానీ డబ్బుకి ప్రలోభపడి ఏమైపోయాడు? సర్వనాశనం అయిపోయాడు. అప్పుడప్పుడు మీకు కూడా ఈ గాలాలు వేస్తాడు సాతానుడు. జాగ్రత్తగా ఉండదు సేవలో. అర్థమైంది? ఎట్లాంటి ఏం జరుగుతున్నప్పుడు మళ్ళీ అన్నకు చెప్పమాకండిలే అంటే వీరు కాదు, మీకు ముందున్న వాళ్ళు కొంతమంది చేశారట. దేవుని స్తోత్రం. నాకు తెలియకుండా సెల్ ఫోన్లు కొనిచ్చుకోవటం, తర్వాత సీక్రెట్ డబ్బులు తీసుకోవడం, వాళ్ళకాడ అప్పులు చేయటం లేరు ఇప్పుడు. అర్థమైందా? అందుకని మిమ్మల్ని కాపాడుకోవడానికి చెప్తున్న ఈ మాటలో. హల్లెలూయా. తీరా అంతా బయటపడిన తర్వాత వీళ్ళేరు ముందు వాళ్ళు చెప్పిన తర్వాత, అన్న ఆ రోజు మీకు చెప్పొద్దు అన్నారు అన్న, అదన్నా ఇదన్నా ఇదని. ఇట్లాంటి దావీదయ్య గారి సేవలో కూడా జరిగినాయి, కొన్ని జరిగినాయి. అందుకని మీకు చెప్తుంది, ఇట్లాంటి దుర్నీతికి సంబంధించినవి ఇట్లాంటి కొన్ని చేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు చెప్పండి. దుర్నీతి వలన కలుగు, అండర్లైన్ చేసుకోండి అక్కడ, దుర్నీతి వలన కలుగు బహుమానమునకు ఆపేక్షతో పరిగెత్తాడు. ఎవరిని శపించటానికి? దేవుని ప్రజల్ని శపించటానికి. ఈ రోజున ఈ డబ్బు కోసం ఎంతమంది విశ్వాసులని నరకానికి పంపిస్తున్నారు సేవకులు. అర్థమైందా? వాళ్ళ ఆలనా పాలన చూస్తున్నారా? వాళ్ళ చర్చిలకు వస్తున్నారా? అలా రావట్లేదు, గమనిస్తున్నారా? వాళ్ళు ఏ లోకంలో ఎట్ట బ్రతుకుతున్నారా అంది అసలుకి హెచ్చరిస్తున్నారా? ఏం చేస్తున్నారా అంది చెప్తున్నారా? పట్టించుకుంటున్నారా? విచారణ చేస్తున్నారా? కానీ ఈ రోజున బాధ్యతగా సేవ చేసేవాళ్ళు పిచ్చోళ్ళు అయ్యారు. బాధ్యతగా విశ్వాసులను దర్శించి అట్లా ఇట్లా అనేవాళ్ళు పిచ్చోళ్ళు అయ్యారు. కానీ ఈ లోకములో ఉన్న ఈ గౌరవాలు ఘనతల్ని మనం ఆపేక్షించకూడదు. కానీ మనల్ని నమ్మి మనకు ఒక మందని దేవుడు అప్పగించాడు. ఆ విషయంలో మనం దేవుడికి న్యాయం చేయాలి. అయ్యా నువ్వు నాకు అప్పగించావు. దావీదు అంటాడు, నా తండ్రి మందను నేను కాయుచుండగా ఒకసారి సింహం వచ్చాను, ఒకసారి ఎలుగుబంటి వచ్చాను, గొర్రెల్ని ఒక పిల్లని ఎత్తుకొని పోతున్నప్పుడు నా ప్రాణాలకు తెగించి నేను దాంతో పోరాడి కాపాడుకున్నాను. అంటే దేవుడు అప్పగించిన విశ్వాసులను కాపాడుకోవటంలో కొన్ని సందర్భాల్లో మనం చెబితే వాళ్ళకి అర్థం కాదు. అప్పుడు ఉపవాసాలుండి ప్రార్థన చేయాలి. ప్రభా, ఇన్ని గొర్రెలు నాకు అప్పగించావు, ఇదిగో వాళ్ళని నీ సన్నిధిలో నీకు అప్పగిస్తున్నా, వారి గురించి విజ్ఞాపన చేస్తున్నా, వారిలో ఈ లోపాలు ఉన్నాయి, చెబితే అర్థమో కావడం లేదు, బాధపడుతున్నారు, ఏదనంటే ఎదురు తిరుగుతున్నారు, నాయన ఇది పరిస్థితి ప్రభా అని మనం దేవుడికి అప్పగించేయాలి వాళ్ళని. వాళ్ళు దేవుని కృప పొంది దేవుని యొక్క ఏర్పాట్లో ఉంటే కొన్ని దెబ్బలు తినైనా సరే సరి చేయబడతారు. దేవుని స్తోత్రం. కొన్ని దెబ్బలు తినైనా సరే సరి చేయబడి, అయ్యా ఆ రోజు మీరు చెప్పినట్టుగానే మాకు ఈ కీడు వచ్చింది, ఇప్పుడు మేము సరి చేసుకున్నాం, దేవుడే మాకు బాగా బుద్ధి చెప్పాడు అనుకుంటారు. వాళ్ళు దేవుని ఏర్పాట్లో లేని విశ్వాసులు అయితే వాళ్ళు ఎన్నడూ కూడా వాళ్ళకి మార్పు రాదు. వారి మనస్సాక్షి వాత వేయబడినదైద్ది. దేవుని స్తోత్రం. సేవకులు పరిశుద్ధతను ప్రేమించినప్పుడు ఏం ప్రేమిస్తారంటే ఈ లోక సంబంధమైన ధనాన్ని ప్రేమిస్తారు. ఈ రోజున మీరు గమనించండి, ఆది నుండి దైవజనులకు అప్పుడు కానీ ఇప్పుడు కానీ ప్రవక్తల పిలుపు పొందినవారు కానీ అపోస్తుల పిలుపు పొందినవారు కానీ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూనే ఉన్నారు. ప్రారంభం నుండి మీరు గమనించండి. నిజమైన సేవ చేసేవారికి దేవుడు ఎందుకనో స్టాకు డబ్బులు ఇవ్వడు ఎక్కువగా. నా సేవ అనుభవంలో, బైబిల్ వాక్య అనుభవంలో చెప్తున్నా, మీరు గమనించండి. ఏలియా కానీ ఎలీషా కానీ గొప్ప గొప్ప దైవజనులు, వారు అంటే పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పెద్ద పెద్ద ప్యాలెస్లే కడతారు.
వాళ్ళు అంటే వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు కలుగు చేస్తారు. ఏలియా గుర్రం కంటే ముందుగా, గుర్రం కాదు రథం కంటే ముందుగా పరిగెత్తాడంట. అంటే వారికి దైవశక్తి అనే ఈ అభిషేకం ఉంది. ఈ లగ్జరీకి సంబంధించిన వాటికంటే మాకు అంతకంటే ఎక్కువ కృపా అభిషేకం దేవుడు ఇచ్చాడు, మాకు అదే చాలు, ఈ లగ్జరీలు అవసరం లేదనుకున్నారు. ఇప్పుడు ఎలీషా కూడా ఇరికింట్లో ఉన్నట్టు ఉంటుంది మనకు బైబిల్లో, ఉందా లేదా? ఇరికింట్లో ఉన్నాడంట. ఆయన శిష్యులు వచ్చి, అయ్యా నీకు మాకు స్థలము సరిపడలేదు, కొంచెం మేము వేరుగా వేసుకుంటాము, వేరుపడదాము అనే తలంపు వచ్చింది వాళ్ళకి, వేరేగా ఉండాలని. ఈ రోజున ఇట్లాంటి అనుభవాలను మనం బైబిల్లో చదివినప్పుడు వాళ్ళ మహా గొప్ప గొప్ప ప్రవక్తలు, దైవజనులు ఎవరు కూడా డబ్బుకి కకుర్తి పడలేదు. ధనం వైపు చూశాడా అభిషేకం కట్ అయిపోద్ది. అప్పుడు నీతి, ఇందాక చదివాము లోకాసు వారు చదవండి, ఆ సేవ జరగదు ఇంకక్కడ. దేవుని స్తోత్రం. ఏమనుంది అక్కడ? పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగా చేసెను. దేవుని స్తోత్రం. మనము ఇప్పుడు ఈ రోజున గుంపులు తిరణాలు పోయినట్టు పోతున్నారు జనం అంటున్నారు. నిజంగా ఆ తిరణాలు పోయినట్టు పోయే జనానికి దైవజనుడికి తెలుసా? ఆ దైవజనుడు ఎవరో తెలుసా? ఆయన తెలుసండి. అయితే ఆయనకి నువ్వు తెలుసా? అటైతే చెప్పండి. సంఘము, దైవజనుడు అనే వ్యక్తులు ఎవరయ్యా అంటే తండ్రి పిల్లల్లాగా దగ్గరగా ఉండాలి. తండ్రి పిల్లల్లాగా దగ్గరగా అనుకూలంగా. ఇప్పుడు మన తండ్రి మనకు దగ్గరగా ఉండే కదా మనల్ని పెంచింది లోకంలో. అదే రీతిగా దేవుడు మనల్ని ఆత్మీయ తండ్రులుగా ఎందుకు చేశాడు, సేవకులుగా అంటే వాళ్ళకు అనుకూలంగా ఉండాలి, వాళ్ళ బాధలో కష్టాలు చెప్పుకోవడానికి, వాళ్ళకు ఆ ఇబ్బందులు పంచుకోవడానికి. అయితే ఆ సమయంలో మనము ఈ కొంచెం దాన్ని ఏమంటారంటే సాన్నిహిత్యం, కొంచెం అనుబంధాలు పెరుగుతాయి. గద్దిస్తాం, మళ్ళీ మన సొంత బిడ్డలాగానే మాట్లాడతాం. కొన్నిసార్లు ఏంటి అది ఇదని మాట్లాడతాం. కొంతమంది మనకంటే చిన్నోళ్ళని అరే ఓరే అని కూడా అంటాం. పిల్లల్ని, విశ్వాసుల్ని. అర్థమైందా? ఏంది నువ్వు అట్టున్నావు అంటే ఎట్టుంటావు అని అసలు భయం లేకుండా ఇంట్లో వాళ్ళని మాట్లాడినట్టు మాట్లాడతాం. ఏందమ్మా అది ఇది నువ్వు ఎట్టున్నావు అంటే, ఇవన్నీ మంచికి. అదే ఇప్పుడు వాళ్ళ మనసులు మన మనసులు దూరంగా ఉన్నాయి అనుకోండి, ఇంత స్వతంత్రంగా చెప్తామా? చెప్పలేం. భయపడాల్సి వచ్చింది ఆ విశ్వాసులను చూస్తే. అట్లాంటి సేవ దేవునికి ప్రీతికరంగా ఉండదు. అందుకని అంటున్నాడు పౌలు, నేను మిమ్మల్ని కంటిని, సువార్త వలన నేను మిమ్మల్ని కంటిని. బెత్తముతో రావాలా అని అడిగాడంటే, బెత్తం అంటే కర్రేగా, కర్ర తీసుకొని రమ్మంటారా అంటున్నాడంటే, ఇప్పుడు ఆయన ఏ స్థానంలో కనపడుతున్నాడు అక్కడ? విశ్వాసులు పిల్లల స్థానంలో కనపడుతున్నారు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఇట్లా మనము ఈ రీతిగా ప్రీతికరమైన సేవ చేయటానికి దేవుడు మనల్ని ఆయన సన్నిధి అనే మందిరములో, ఆయన సన్నిధి అనే సంఘములో రొట్టెలుగా పోల్చబడిన విశ్వాసులను మనం తయారు చేసి వాళ్ళని సిద్ధపరచాలంటే ముందు సేవకుడు తన్ను తాను సిద్ధపరచుకోవాలి. అంటే పరిశుద్ధతను ప్రేమించుకోవాలి. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యం ఒకసారి చదవండి. 1 తిమోతి 1:18. 1 తిమోతి 1:18. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై. చూడండి ఏంటంట, మంచి మనస్సాక్షి. మంచి సేవకుడికి ఏముండాలి? మంచి మనస్సాక్షి ఉండాలి. సాక్షి అంటే అర్థం ఏంటి? నీ మనస్సాక్షి నిన్ను గూర్చి సాక్ష్యం చెప్పాలి. ఇప్పుడు ప్రపంచంలో ఎందరికో సాక్షులు ఉంటారు. సేవకుడికి తన మనసే మనస్సాక్షి. అంటే నువ్వు వెళ్ళే రూటు కరెక్టా, రైటా, రాంగా, లేకపోతే ఆ చెడు మార్గమా, మంచి మార్గం అని చెప్పేది నీ మనస్సాక్షే. నీ మనస్సాక్ష్యానికి విరుద్ధమైనటువంటి కొన్ని పనులు చేయమంటే విశ్వాసులు కానీ ఎవరైనా చేయకూడదు.
ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే ఒప్పుకో. పొరపాట్లు చేశాడు అనుకో సేవకుడు, పొరపాటుకి ఇట్లా అన్నాను లేదా ఇట్లా జరిగింది అని చెప్పుకోవాలి. ఎందుకని? నీ మనస్సాక్షి నీకు సాక్షి. దాని స్తోత్రం. ఇప్పుడు అక్కడేమంటున్నాడు? మంచి మనస్సాక్షి అంటే పరిశుద్ధమైన జీవితం, ఏ కంప్లైంట్ చేయకుండా ప్రభు సన్నిధిలో. కొన్నిసార్లు దేవుని యొక్క మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంటుంది. ఏయ్ నువ్వు చేస్తాను తప్పు తప్పు. ఇక్కడ బిలాము కానీ, రెండోది యోధా కానీ, మూడోది గెహాజీ కానీ, నాలుగోది దేమ. ఈ నలుగురు గురించి మీరు ఆలోచించండి. ఇప్పుడు నలుగురు కూడా ఈ దేనికి ప్రలోభపడ్డారు? వాళ్ళు దేవుడు అప్పగించిన సేవ కాదు, డబ్బు విషయంలో. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు గెహాజీ ఉన్నాడు, మా గురువు గారికి చెప్పొద్దు అంటున్నాడు. చెప్పొద్దని కాదు, గురువు గారి పేరు చెప్పి అబద్ధం ఆడాడు. ఇట్లా 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 అని. అంటే డబ్బుకు ప్రలోభపడి అతని సేవ ఎంతకాలం సాగింది? దీర్ఘకాలం సాగిందా? చెప్పండి. అవి తీసుకొచ్చుకొని ఏం తెలియనట్టుగా మళ్ళీ ఎవరితో ఉన్నాడు? గురువుతో ఉన్నాడంట. ఏంటి ఆ వద్దన్నాయి? ఈరోజు మీకు మనస్సాక్షికి పరీక్ష కలిగినప్పుడు కొన్ని సందర్భాల్లో సాతానుడు ప్రారంభంలోనే, అంటే సిగుర్లుగా ఉన్నప్పుడే మింగేయాలని చూస్తాడు సేవలో. నేను ఏదో పెద్ద చేద్దాం అనుకున్నా, వీళ్ళు ప్రారంభంలోనే ఎలా అయిపోయారేంటి? ప్రారంభంలోనే ఎన్నో బాధ్యతలు మీ మీద పెడదాం అనుకున్నా, ప్రారంభంలోనే అయిపోయారేంటి అనే బాధ ఒక మనిషికి కలిగినట్టు దేవుడికి కూడా కలిగిద్ది. అర్థమైందా? ప్రారంభంలోనే కక్కుర్తి పడిపోయావా డబ్బుకి? ప్రారంభంలోనే కక్కుర్తి పడిపోయావా పేరు ఘనతలకి? ప్రారంభంలోనే కక్కుర్తి పడ్డావా సుఖభోగాలకి అని దేవుడు పరీక్షించినప్పుడు ఇలాంటి సాక్ష్యాలు వస్తే భయంకరమైనటువంటి కృపను కోల్పోతారు, భయంకరమైన శిక్షలో పడిపోతారు. ఇప్పుడు గెహాజీ ఉన్నాడు, డబ్బు మీద ఆశపడ్డాడు. అంటే ఆశ, మా గురువుగారికి లేని ఆశ నాకెందుకు అనే మనస్సాక్షి అతనికి లేదు. అర్థమైందా? అందుకనే కొన్ని సందర్భాలలో సేవకుడికి అధికమైన డబ్బు దాపిరకాలు కూడా మోసమే. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సేవకుడికి ఈరోజు ఎవరో పాస్టర్ గారు నాకు ఫోన్ చేశాడు. పాపం వాళ్ళ అమ్మాయికి ఏదో ఫీజు కట్టాలన్న, ఒక్క 10,000 ఇస్తారా అని. నేను చెప్పాను, అయ్యా నా దగ్గర 10,000 స్టాక్ ఉన్నది, ఇప్పటికి ఎప్పుడు లేదు నాయన. 10,000 ఉందంటే ఏదో ఒకటి చేతులు ఖాళీగా ఉండవు నా దగ్గర, ఏదో ఒక పని చేస్తానే ఉంటాను, ఇవ్వలేకపోతున్నాను, ఏమనుకోమాక. ఇది నా దగ్గర 2,000 3,000 ఉంటాయి బ్యాంకులు, అంతే. ఉందనుకు ఏదో పని చేస్తూనే ఉంటాం, ఖాళీగా ఉండవు దేవుడి పనులు. ఇది పరిస్థితి. అంటే లేదులేన్నా, మా ఫీజు వచ్చింది 17,000 కట్టడానికి, 7,000 ఉన్నాయి, ఇంకొక 10,000 అవసరమైందని అన్నాడు. మనసేవకుడు కాదులే, ఏరైనా. ధన స్తోత్రం. ఇట్లా కొన్ని సందర్భాలలో వాళ్ళ గురువు లక్షలకు పడిగెత్తినోడే వాళ్ళ పాస్టర్ గారు. ఇది పరిస్థితి ఏటేట. కానీ ఆయన అడగలేక, మీరు తెలిసని అడుగుతున్నా అన్న, రేపు శనివారం ఎత్తా అంటున్నాడు. సరిపోయి తప్పులేదులే, తెలుసు కాబట్టి అడిగారు. కానీ ఆర్థిక ఇబ్బందులు నిజమైన సేవకులకు వస్తాయి. అందుకే పౌలు అంటుంది, నాకు కలిగిన బలహీనతలలో ఆర్థిక ఇబ్బందులలో అంటాడు. ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. కానీ ఈ డబ్బు కక్కుర్తి పడిపోయే మేధావులందరూ సేవని, అభిషేకాన్ని, పిలుపుని పోగొట్టుకుంటారు. అప్పుడప్పుడు ఇలాంటి శోధనలు మీకు కలుగుతాయి. అర్థమైందా? ఇలాంటి శోధనలు మీకు కలుగుతాయి. అర్థమైందా? ఎట్లా కలుగుతాయి? కొన్ని సందర్భాల్లో మీకు పైన ఉన్నటువంటి మాకు రావాల్సినవి మీకు వస్తాయి. అప్పుడు దేవుడు టెస్ట్ చేస్తాడు మిమ్మల్ని. దేవుని స్తోత్రం. ఏముందిలే, అన్నయ్య తెలియలేదు కదా, లేకపోతే వాళ్ళు కూడా ఏం చెప్తారులే, వీళ్ళేం చేస్తారులే అనుకోకూడదు. అది పరీక్ష. ప్రతి దానిలో మనము చాలా అక్కడ చూడండి, గురువు వద్దన్నాడు కానీ అతను ఆశపడ్డాడు. ఇప్పుడు యోధా ఉన్నాడు అనుకోండి, గురువు తెలియకుండా ఈడు మింగుతున్నాడు. దాని స్తోత్రం. ఎట్లా ఇది పరిస్థితి ఇది. నేను అందుకని మీకు అన్నీ ఓపెన్గా చెప్తుంటాను నా గురించి. హల్లెలూయా. ఎందుకనంటే ప్రతిదీ కూడా ఈ సందర్భంలో ఇవన్నీ మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మీకు ధనము కావాలా, సుఖభోగాలు కావాలా, అభిషేకం కావాలంటే ఏం కోరుకుంటారు చెప్పండి? అభిషేకమే కోరుకోవాలి సేవకుడు. కొలతలేని నాకు ఆత్మనియ్యండియ్యా అనేది న్యాయం.
కాదు మించిన ధనం ఇవ్వండి అయ్యా అంటే అది న్యాయం కాదు, అది సేవలో నిలబెట్టదు ఎక్కువగా మనల్ని. ఇది ఒక మోసం అన్నమాట. సాతానుడు మనల్ని మోసపరిచే, అంటే మోసపరచడానికి విడిచే బాణాలలో ఇదిగో ఈ డబ్బు అనేది ఒకటి. ఈ ప్రలోభ పెట్టడం, నీకు అది చేస్తా ఇది చేస్తా, అట్లా ఇట్లా నా మాట అంటావా, నా దగ్గర సేవ చేస్తావా, అట్టా ఇట్లా అంటే అసలు నువ్వెవడరా సేవ చేయమని చెప్పడానికి? దేవుడు కదా మమ్మల్ని పిలిచింది. మేము దేవునికి దాసులం కానీ మనుషులకు దాసులం కాదు. అట్ట ఎంతోమంది నాకైతే ఎన్నో మినిస్ట్రీ వాళ్ళు ఆశలు చూపించారు. దేవుని యొక్క సేవ దేవుని సేవగానే మనం చేయాలి. ఇప్పుడు గెహాజీ సేవ కోల్పోయాడు, యోధా సేవ కోల్పోయాడు, తర్వాత దేమా కూడా సేవ కోల్పోయాడు. అంటే లోక వైభవాలను ఇష్టపడి దాపిరకాలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు యోధా ఏం స్టార్ట్ అయింది? అతనికి దాపిరకం స్టార్ట్ అయిపోయింది. దాచుకొని, చదవండి యోహాను సువార్తలో ఏం చేశాడు? దాచుకొని హల్లెలూయా, దాచుకొని అబ్బో పాస్టర్ గారు సీటు పాటలు కడుతున్నాడంట, పాస్టర్ గారు ఆ ఎల్ఐసీలు కట్టాడంట, కట్టాడంట. ఇప్పుడు లోకంలో జరుగుతున్నాయి కదా ఇవన్నీ. పాస్టర్లు సీటు పాటలు కట్టొచ్చా? పాస్టర్లు ఎల్ఐసీలు అన్నీ అవసరమా సేవకుడికి? అంటే దేవుడి మీద ఆధారపడట్లేదా? ఈ సీటు పాటలు కట్టే పాస్టర్లు చాలామంది ఉన్నారు నాకు తెలుసు. సీటు పాటలు కట్టుకునే పాస్టర్లు అంటే దేవుడి మీద ఆధారం ఉందా? లేదు, దేవుడి మీద లేదు వాళ్ళ మనసు. అంటే ఇప్పుడు ఇట్టా లేనప్పుడు వీరు పరిశుద్ధమైన సేవ చేయగలరా? పరిశుద్ధంగా దేవుని దగ్గరకు నిలబడగలరా? మించిన అప్పులు చేసుకోవటం, మించినవి సేవకులు. ఆడ 20 లక్షలు పెట్టి మందిరం కట్టి అప్పు తెచ్చి మందిరాలు కట్టుకున్నా, 20 లక్షలు తెచ్చి, ఆడ 10 లక్షలు తెచ్చి అది చేసా ఇది చేసా, ఏదో మనం తీర్చగలిగినవి కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న అరాకొర ఏదైనా పడినా మనం తీర్చగలిగే ధైర్యము దమ్ముంది కనుక మనం భయపడం. కాదు, ఆ తెచ్చిన అప్పు కోసం సేవే వదిలిపెట్టే పరిస్థితి ఏర్పడే అంత దాకా సేవకుడు రాకూడదు. అర్థమైందా? హిమ్ము కట్టించినప్పుడు చాలామంది సేవకులు అర్థమైందా పారిపోయారు. హిమ్ము కట్టించినప్పుడు తెలుసా మీకు? హిమ్ము కట్టించినప్పుడు 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు కూడా కట్టించారు. మన దగ్గర కూడా వచ్చింది అవకాశం కడతారా అని. అసలు ముందు అట్లాంటివి ఇక్కడ ఎత్తకూడదు. ఎందుకనంటే ఇది ప్రారంభం నుండి విశ్వాస సంబంధమైన పరిశుద్ధమైన అపోస్తుల సేవలు ఇవన్నీ. వీటికి విశ్వాసంతో పనే తప్ప డబ్బుతో పని కాదు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. వాక్యం చదువు. దాచుకొని, యోధా కొంత దాచుకొని అని ఉంటుంది చూడండి. కొంత దాచుకొని 20వ అధ్యాయమా, యేసు ప్రభువారు ఇస్తుంటే వాడు దొంగ అయ్యి 12 చూడండి. అంటే అక్కడ ఆ డబ్బు దేవుడు కానుకలను దాచిపెట్టుకుంటున్నాడు. గురువుగారు ఏం చేశాడు? యేసు ప్రభువారు, అరే అబ్బాయి నువ్వు కాడు పెట్టుకో కానుక డబ్బా, లేకపోతే కానుక సంచి అని అంటే వాడు దాచుకోవడం ప్రారంభించాడు. కొంత ఏమో ఏసైకి చూపిస్తున్నాడు ఎంతే అని, మిగతా అన్నీ ఇంకో జబ్బులో దాచిపెట్టుకుంటున్నాడు. దాని స్తోత్రం కలుగునుగాక. దాపిరకాలు రాకూడదు సేవకుడికి. అయ్యా ఇది వచ్చింది ప్రభా, దీనివల్ల నీ పరిచర్య చేస్తున్నాం, ఇది ఏదో కుటుంబాలు ఉంటే ఆ భార్య పిల్లలను చూసుకుంటూ అర్థమైంది. పరిచర్య డెవలప్ కోసం పాకులాడాలి అంతే. ఎందుకంటే నమ్ముకొని వచ్చిన భార్య కోసం ఏదో పిల్లల బాధ్యతలు నెరవేర్చాలి కాబట్టి కొంచెం ఏదో అట్లాంటివి మాత్రం చూసుకుంటూ చిన్నగా దేవుడి వైపు చూస్తూ సాగిపోవాలి. ఈ మాటలు మీకు ఈరోజు అర్థం కాకపోయినా కొంతకాలం తర్వాత అర్థమవుతాయి. అన్నీ కక్కుర్తి పడేటట్టు చేస్తాడు సాతానుడు మనల్ని. కక్కుర్తి పడేటట్టుగా బిలాం కక్కుర్తి పడ్డాడు, ఏమైపోయాడు? గాడి చేత బుద్ధి చెప్పించుకున్నాడు. గెహాజీ కక్కుర్తి పడ్డాడు, ఏమైపోయాడు? కుష్ఠరోగం. ఇప్పుడు కుష్ఠోడికి పుట్టేది ఎవరు పుడతారు? కుష్ఠోలే పుడతారు. అంటే అట్లాంటి కుష్టి పాస్టర్లు ఉంటారు కొంతమంది. ఈ డబ్బు పాస్టర్లు అందరూ ఎవరో కుష్టి పాస్టర్లే. వాళ్ళు చూడటానికి హంగామా ఇది రా డోడని రకరకాల కనపడతారు, కానీ కుష్టి పాస్టర్లే. వాళ్ళకి పుట్టే వాళ్ళందరూ కుష్ఠులాగానే ఉంటారు. దేవుని స్తోత్రం. తర్వాత ఎవరు? యోధా. యోధా దొంగతనంగా ఏం చేశాడు? పొలం కొన్నాడు అంట చూడండి. కానుకలు పెట్టి ఏం కొన్నాడు?
దాచిపెట్టుకొని పొలం కొన్నాడు. ఆ పొలం ఏమైంది? చివరికి వాడికి శ్మశానమైంది. ఎవడన్నా బాగుపడ్డా? సేవకులే వీళ్ళందరూ. అంటే పరిశుద్ధతను ప్రేమించకుండా, అభిషేకాన్ని కోరుకోకుండా ఈ డబ్బును కోరుకున్నారు వాళ్ళు. వారి జీవితం కడ వరకు కొనసాగలేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని సేవకుడు ఉన్నంతకాలం ఏ కాడికి ఎట్లా ఉండాలంటే, అయ్యో ఒక పక్క నుండి ఇప్పుడు ఒక పొలాలు మొత్తానికి నిప్పంటుకుంది అనుకోండి, ఏం చేస్తాడు రైతు? కొన్ని పొలాలైనా కాపాడుకోవాలని హడావుడిగా ఏదో ప్రయత్నం చేస్తాడు. అట్టాగే మొత్తం కాలుకుంటూ వస్తుంది. పంచభూతాలు లయమైపోతాయని వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు సంపాదించిన ఏముంటాయి ఈ భూమి మీద? ఏది ఉన్నా దేవుని సేవ కొరకు మాత్రమే. ఆ మనసుతో చేస్తే నమ్మకమైన వానిగా, పరిశుద్ధమైన వానిగా, కడ వరకు, తుది శ్వాస వరకు ప్రభు పరిచర్యలో గొప్ప కృపతో నింపి, అభిషేకంతో నింపి దైవజనులని వాడుకుంటాడు దేవుడు. మధ్యలో ఈ మనస్సాక్షి అనేది కొంచెం అటు ఇటు బెనికింది అనుకోండి, అతని సేవ ముందుకెళ్ళదు. ఆ డబ్బును ఆశపడి, అందుకే తిమోతిలకు రాసిన పత్రిక చదవండి. కొంతమంది ఆ డబ్బును ఆశపడి తమ్మును తామే పొడుచుకొని సచ్చారు అంటున్నాడు సేవకులలో. హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. 1 తిమోతి 6:10. ఎందుకనగా ధనాపేక్ష, 5వ వాక్యం కూడా చదివితే బాగుంటుంది. 6:5. చెడిపోయిన మనస్సు కలిగి, అంటే ఇప్పుడు మనస్సాక్షి పవిత్రంగా ఉంటే ఆ డబ్బు మీద ఆశ రాదు. ఏదో అవసరానికి ప్రభా ఒక చర్చి కట్టాలి, నాయన దానికి డబ్బు కావాలి, అది ఏదో ఆశపడటం తప్పు కాదు. అయ్యా రేపు మీటింగ్లు పెట్టబోతున్నాం, వందలాది మంది జనం వస్తారు, వాళ్ళకి కొంచెం బువ్వ పెట్టాలి కదా, బువ్వ కొంచెం సంగీతం వాళ్ళు స్టేజ్ వాళ్ళు, ఇట్లాంటివి ఆశపడి తప్పు కాదు. కానీ దాచిపెట్టుకోవాలి, స్టోర్ చేసుకోవాలి. వీటన్నిటితో ఎవరికి తెలియకుండా ఒక ల్యాండ్ కొనాలి, అది కొనాలి, ఇది కొనాలంటే అది దెబ్బ. అర్థమైందా? ఇది పరిస్థితి. ఇట్లా అందుకే అక్కడ అంటున్నారు చూడండి, కొంతమంది సేవని డబ్బు సంపాదన కొరకే ఇది మంచి మార్గం అని కూడా ఎంచుకొని సేవకు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఈ రోజుల్లో. అయితే వాక్యం చెప్తుంది, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకును మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. అంటే పౌరుకు తెలుస్తుంది ఇప్పుడు దైవభక్తి అనేది లాభ సాధనమని. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొంది యుందుము. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలలోనూ పడుదురు. చూసారా? ఇప్పుడు 1 తిమోతి, 2 తిమోతి, తీతు, ఈ 3 పత్రికలు ఏంటి? కాపర పత్రికలు. ఏ పత్రికలు? కాపర పత్రికలు అనమాట. అంటే దైవ సేవకులకి రాసిన పత్రికలు ఇవన్నీ, ఈ 3. ఇక్కడ చెప్పబడ్డ కాంటెస్ట్ కూడా సేవకులకు సంబంధించింది. అది ఇప్పుడు అవి ఆశపడి అనేక మంది దురాశలలోనూ హానికరములైన అవివేకములో ఉరిలో చాలా విషయాలు ఉన్నాయి చూడండి. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి అబ్బో మన అయ్యగారు నడిపించే మార్గంలో విశ్వాసంతో నడవాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. కొద్దిగా డబ్బు మీద మైండ్ పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే ఈ మైండ్ లేకపోతే మనం డబ్బు సంపాదించలేము. అంటే సేవకు వచ్చింది ఎందుకు? డబ్బు సంపాదించడానికా? లోకంలో జాబులు లేవా? ఉద్యోగాలు ఉన్నాయిగా, పనులు ఉన్నాయిగా, వ్యాపారాలు ఉన్నాయిగా, వ్యవసాయం ఉందిగా. డబ్బు సంపాదించాలంటే ఆడ మార్గాలు లేవా? సేవ ఎందుకు ఇచ్చాడు? నిన్ను నమ్మి ఇచ్చాడు దేవుడు సేవ.
ప్రపంచంలో చూస్తున్నాడు అందరిని ఎట్టేట. నమ్మకమైన వాళ్ళు ఎవరున్నారో ఏరుకుంటున్నాడు. ఈరోజు మిమ్మల్ని నమ్మకస్తులని ఏరుకుంది దేవుడు, మనల్ని నమ్మకస్తులని ఏరుకుంది. అంటే మనకంటే తెలివైన వాళ్ళు గొప్ప వాళ్ళు ఎవరు లేరా ప్రపంచంలో? అటది మనం ఏముంది మనలో? ఒక అభిషేకం ఇచ్చి వాడుకున్నాడు తప్ప ఏముంది? ఆయన కృప లేకపోతే దేనికి పనికిరావు. అంటే నమ్మకస్తునిగా ఎంచినందుకు స్తోత్రం చెప్పాలి మనం దేవుడికి. అదే తిమోతికి రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు తన స్థితి గురించి. చూడండి 1:12, పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను. ఇక్కడ గమనించండి, అవి శరీర క్రియలు. కానీ నమ్మకం విషయంలో మాత్రం మొనగాడు పౌలు. తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు అది నమ్మకమైన వాడిగా నన్ను ఎంచాడు. దేవుని స్తోత్రం. సేవలో మనల్ని నమ్మకమైన వారమని కదా దేవుడి సేవ పిలుచుకుంది. మళ్ళీ ఈ దుర్బుద్ధి ఏంటి? డబ్బు సంపాదనలు ఏంటి? సంపాదించు, దేవుని పరిచర్య కొరకు చెయ్యి, దేవుని సేవ చెయ్యి. ఎన్ని స్థలాలున్నా ఎన్ని మందిరాలున్నా కేవలం సేవ అనే పొలంలో పనిచేసి మన టైం అయిపోయినప్పుడు అవి వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన బాధ్యతే మనది, అంతే. దేవుని స్తోత్రం. ఇది నాది అది నాది అని తన్నుకొని చేస్తారు బయట కొంతమంది సేవకులు, వీటి కోసం ఆస్తుల కోసం. మన సేవలు అట్లా ఉండవు. దేవుడి కోసం ఉండటం, దేవుడు అప్పగించిన పిల్లల్ని జాగ్రత్తగా కాపాడటం, మనకేదన్నా ఇవ్వాలనుకుంటే అది అక్కడ చూడటం. దేవుని రాజ్యంలో నమ్మకమైన వాళ్ళకి మెండైన దీవెనలు కలిగితే అక్కడ కలుగుతాయి. అయ్యా ఎన్ని సంవత్సరాలు నీ దగ్గర నమ్మకంగా ఉన్నా, నువ్వు నాకేమిస్తావు ఇక నీ చేతిలో ఉంది. ఆమేన్. నమ్మకముగా ఇస్తాడు. నమ్మకస్తులకి ఇవ్వకుండా ఉంటాడా? ఇస్తాడు. కానీ దేవుడు పరీక్షిస్తాడు, స్టార్టింగ్లోనే పరీక్షిస్తాడు. అందుకే వాక్యం చెబుతుంది అక్కడ ఏమనంటే, అది ఆశపడి చాలామంది విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని. నేను సేవకు వచ్చినప్పుడు, ఈ ఊరు సేవకు వచ్చినప్పుడు అనేక పర్యాయములు మీకు చెప్పా, మళ్ళీ చెప్తున్నా. స్టార్టింగ్ నాకు వచ్చిన కానుక 4 రూపాయలు. ఎంత? 4 రూపాయలు. నేను ఈ ఊరు వచ్చిన కారణం చూస్తున్నావుగా నువ్వు, సరోజనమ్మ తల్లి గారు. నేను ఈ ఊరు వచ్చిన కారణం తెలుసామా? 4 రూపాయలు. 4 రూపాయలు అప్పుడు కనీసం 200 రాకపోయినాయని బాబాయ్ బాధపడేవాడు. అప్పుడు నమ్ముకున్నాం 4 రూపాయలు. సరే, ఈడ కొంతకాలం దేవుడు ప్రార్థన చేస్తే, మొట్టమొదట ఒక మొద్దుడు ఉన్నాడు ఇక్కడ, 10th క్లాస్లో వాడు పాస్ అవ్వట్లా. ప్రార్థన చేస్తే వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఇప్పుడు ఇనకొండలో హెడ్ కానిస్టేబుల్గా పోలీసు వాడికి పనిచేస్తున్నాడు. వాడు వాళ్ళ నాన్న ఇచ్చాడు అక్కడ 2 సెంట్లు. ఇంకో 2 సెంట్లు కొనుక్కోమంటే నాకు ఆ డబ్బు లేకపోతే మన చిన్నన్నయ్య, మా అన్నయ్య, ఆయన కొని ఊరకిచ్చింది నువ్వు తీసుకో, ఆ 2 సెంట్లు నేను కొనుక్కుంటాను అన్నాడు. ఆయన కొనుక్కుంటే ఇది నాకు ఊరకిచ్చాడు. అర్థమైంది. తర్వాత మన బాలేశ్వర వాళ్ళ అన్న ప్రసాద్, ఈ కోరీలలో ఒక వానరు 75,000 రూపాయలు ఆయన పని చేయించుకొని ఎగ్గొట్టాడు. వచ్చి నా దగ్గర ఏడ్చాడు అనమాట. ఆయన, నాకు ఆరోగ్యం బాగలేదు, 75,000 ఎగ్గొట్టాడు అన్న, ఏడ తెచ్చేయాలి నేను, పిల్లలు చిన్న పిల్లల్ని ఆదర పిల్లలు అయిపోయారు, అట్ట బాధపడుతుంటే అదే సమయంలో నేను కొత్తగా వచ్చున్నా. ఒకరోజు ప్రార్థన చేసి రేపు చెప్తాను ఏ సంగతికి అతను ఎత్తాడో లేదో అని చెబితే, ప్రార్థనలో 4 అనే ఒక అంకె నాకు దర్శనం కనపడింది. దేవుని స్తోత్రం. 4 రోజులని ప్రేరేపంతో చెప్పా, 4 రోజులు అతను పిలిచిస్తాడు ఆగు నీకు డబ్బులని. నిజంగా 4వ రోజు ఫోన్ చేసి పిలిచిచ్చాడంట. అప్పుడు 2 సెంట్లు స్థలం ఆడిచ్చాడు. ఎడా హల్లెలూయా. ఈరోజు మీకు కూడా ఇట్లాంటి అద్భుతాలు జరగాలి. ఆమేన్. సేవలో అదే ఎదురు చూస్తున్నా నేను. హల్లెలూయా. అప్పుడు ఆడ 2 సెంట్లు ఇస్తే ఆ 2 సెంట్లు వెనక పక్క 3 సెంట్లు ఉంటే దానికి దారి అడిగాడు. అన్న కొద్దిగా ఏంటి ఒక 2 అడుగులు అంటే, ఇచ్చిందే 2 సెంట్లు అయినప్పుడు దాంట్లో 2 అడుగులు ఇస్తే కొంత బాధ్యత కదా స్థలం. సరే అది కూడా ఉంచుకోలే, ఇంకెందుకు ఇచ్చి మళ్ళీ అడుగుతున్నావు కదా అంటే, అన్న పక్కదుందని ఆ 10 సెంట్లు అడిగితే అది కొన్నది. అర్థమైందా? హల్లెలూయా. ఇట్లా ఇప్పుడు మీ బల్లికొరవలోది కూడా అట్నే జరిగింది. బల్లికొరవలోది కూడా మీటింగ్లు పెట్టినప్పుడు ఊరు చివర మీటింగ్లు పెడితే ఆ రోజు నువ్వేగా తీసుకొచ్చింది అందరినీ,
బలికొరవ సంఘానికి ముందు ఈయనే. మీకు తెలియదు అప్పుడు ముందు తెలుసా? హల్లెలూయా. అయితే ఇంకా సమయంలో అసలు వాస్తవానికి అక్కడ దాకా తీసుకుంటే బాగుండేది. ఈరోజు గొడవ లేకుండా పోయేది. ఏడదాకా ఆ ఇల్లు కట్టిన దాకిస్తానన్నాడు, మొత్తం ఉంచుకోమని. అప్పుడు పక్కన బిల్డింగ్ కట్టారు చూడు, ప్రతిష్టకి వెళ్ళాం. ఈ చర్చి దగ్గర నుండి ఆడదాకా ఉంచుకోమన్నారు. కానీ ఎందుకులే మరి ఏదో అంటారు చూడు, ఆశ పడితే ఆశ కూడా ఒక మితం ఉండాలని ఒక 7 సెంట్లు సరిపోద్దులే. ఎందుకంటే మనం పెద్ద చర్చి కట్టాలనుకున్నాం, కడతాం. ఆడ కూడా పెద్దదే. బలికొరలో కూడా మనకు పెద్ద ప్లానే ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్లాన్ ఏంది, 30-70 చర్చి కట్టాలన్నాడా. ఎంత కావాలంటే వెనక్కి జరుపుతాం. అందుకే ఇటు రానీళ్ళు వాళ్ళని మధ్యలో దారేసి అటు పంపించాడు. హల్లెలూయా. అది కూడా ఉంది నాకు దర్శనం. అక్కడ కూడా నాకు కళలు కూడా వచ్చాయి. కళలుగా దర్శనాలు వచ్చాయి. దేవుడు కార్యం చేస్తాడు ఎప్పుడైనా సరే. 30-70 మందిరం ఉందాడా. అయితే ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఇక నర్సాపేట వ్యవహారం. నర్సాపేటలో ఎంత వచ్చినాయి స్టార్టింగ్లో? 40 రూపాయలు వారం. ఎంత దూరం నుండి వస్తున్నాడు మీ పాస్టర్ గారు, పాపం కనీసం ఆయిల్ కన్నా ఇస్తున్నారా అని వాళ్ళు తెలిసిన వాళ్ళు అడిగితే, ఏమో ఆయన మమ్మల్ని ఏమో అడగలేదు, ఇది పరిస్థితి, మేము ఏదో ఎట్ట అంటే 40 రూపాయలు ఇస్తున్నారంటే ఇంకా అక్కడ పరిస్థితి స్టార్టింగ్లో ఎట్లా ఉంటుందో చెప్పండి. ఎప్పుడు బాధపడలేదే ఈ రోజుకి ఆ రోజుకి. కాకపోతే ఏంటంటే కొంతమంది సమృద్ధి పొందిన తర్వాత కూడా ఎందుకు వీళ్ళు చేయలేకపోతున్నారని చిన్న బాధ అనేది ఉంటుంది అప్పటికిప్పటికి. కానీ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా అది చేయండి ఇది చేయండి అని ఎప్పుడు కక్కుర్తి పడలా. ఎందుకంటే నమ్మకమే చేశాను, దేవుడు నమ్మాడు. వాళ్ళేది మనకిచ్చేది, దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. విశ్వాసంతో దేవుడు వైపు చూస్తాం. కాకపోతే సంఘములో పిల్లలు కనుక పిల్లలకి మనం బాధ్యతలు చెప్పడంలో ధర్మం ఉంది. అంటే మన పిల్లలు కాబట్టి మనం ఇట్లా పరిచర్యలు మీటింగ్లు పెడుతున్నాం, చర్చి కట్టబోతున్నాం, ఇది పరిస్థితి, మీరు చేయగలిగినవి చేయండి అని అంటాం. అది ఆ హెచ్చరిక అనేది జెర్మియా చెప్పేది కాదు, దేవుడే చెప్పాడు. చదవండి నిర్గమాకాండం. ప్రత్యక్ష గుడారం కడుతున్నప్పుడు దేవుడే స్వయంగా చెప్పాడు. మోషేతో ఏం చెప్పాడు, ఇట్లా ప్రత్యక్ష గుడారం కట్టబోయే ముందు వాళ్ళని హెచ్చరిక చేయదు అంటాడుగా. 25:1 యెహోవా అంటే దేవుడు మోషేకి ఇలాగూ సెలవిచ్చాను. మోషే ఎవరో నడిపించే నాయకుడు. నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీలతో చెప్పుము. ఇక్కడ ఇశ్రాయేలీలు ఎవరో? విశ్వాసులు. మనవపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకోవాలి. మీకు అర్థమైంది? ఇక్కడ మనస్ఫూర్తిగా ఇస్తానంటేనే మనం తీసుకోవాలి. విశ్వాసుల దగ్గర మనస్ఫూర్తిగా ఇస్తానంటేనే. నేను ఒక పాస్టర్ గారు గుంటూరు మీటింగ్లకి అని వెళ్తే వాక్యం చెప్పడానికి వెళ్ళా. వెళ్ళేటప్పుడు ఆ దారిలో ఎవరో విశ్వాసులు ఉంటే గొడవాడుతున్నాడు ఆయన. పాపం ఎవరు అరటికాయల బండి పెట్టుకుంటుందా ఎక్కడ, అది ఉంది చూడు, అది ఏటుకూరు పోయే రోడ్లో గొడవాడుతున్నాడు. ఆ మీద నన్ను ఆ రోడ్డు మీద నిలబెట్టాడు. ఏంది మీటింగ్లు జరుగుతుంటే ఏంది అట్టిపోయింది ఎట్టిపోయిందంటే ఆమె అంటుంది, అయ్యా లేవయ్యా వ్యాపారం జరగలేదంటే నాకు బాధ కలిగి, ఏమయ్యా నువ్వు లేవని ఆమె ఇందాక నుండి చెప్తుంది. ఆమె పరిస్థితి చూస్తే లేనట్టుగానే కనపడుతుంది. అర్థమైందా? ఒకవేళ అట్లాంటిది ఏదైనా అడగాలంటే ఉన్నోళ్ళని అడగల. ఇందాక నుండి చూస్తే అట్టగా ఎట్ట అట్టంటేనే ఇవరు చేస్తారు అది అని అన్నాడు. అంత కఠినంగా నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే వాళ్ళ మనసులో పడిద్ది మనం ఇత్తేనే ఇది చేస్తారని. ఎట్లాంటిది ఎప్పుడు కూడా అట్లా రానిమ్మక చెప్పు. సంఘంలో చేయగలిది చేస్తారు. వాళ్ళ అర్హత లేదనుకో కొద్ది గట్టిగా హెచ్చరిక ఇట్లా చేస్తే ఇదని ఇదేనంటే మనం చెప్పేది వాడికి అసలు అర్థమై సావట్లా. దేవుని స్తోత్రం. ఆ దరిద్రంగానే ఉన్నాడు ఇప్పుడు కూడా. మనస్ఫూర్తిగా చదవండి మళ్ళీ ఆ వాక్యాన్ని. ఏదైనా చేయాలంటే మనస్ఫూర్తిగా చేయాలి వాళ్ళు. లేదా మాట మనఃపూర్వకముగా మనస్ఫూర్తిగా అర్పించే వారి దగ్గర మాత్రమే తీసుకోవలెను. హల్లెలూయా. మనస్ఫూర్తిగా అంటే అర్థమైంది మీకు? ఇష్టపూర్వకంగా.
నువ్వు ఎంత కట్టు అంత కట్టు ఇంత కట్టు అని ఏం అడుగుతావు చెప్పండి, అది కూడా తప్పైంది. మళ్ళీ ఎంత అంత అని అన్నావు అనుకో, వాడు అర్హత లేనివాడు అది చేస్తాడు ఎట్టో. ఒక అనుభవం ఉంది మీకు చెప్పాలి. ఇక్కడ ఇదే పేరుచెర్లలో స్టార్టింగ్లో ఒక మీటింగ్ పెట్టినప్పుడు విశ్వాసులందరూ అనుకొని ఒక ఆమె మీద ఒక భారం వేశారు. అంటే మేము అందరం తలా కొంత చేస్తున్నాం, నువ్వు కూడా చేయంటే పాపం ఆ పిల్లయో బలయో ఆ పట్టీలో ఏదో ఉంటే తాకట్టు పెట్టి ఈ సెంటర్లోనే తీసుకొచ్చి, అయ్యా మాకు ఆ డబ్బులు లేవో పిల్ల పట్టి తాకట్టు పెట్టి తెచ్చి ఇస్తున్నాను అంటే ఇంకా మొహం ఇట్ట పెట్టి తీసుకోబుద్ది అయితే పిల్ల వస్తువులు తాకట్టు పెట్టి తెచ్చి ఇస్తున్నానంటే నీ అన్నాను వద్దులేవమ్మా, నువ్వు అంత ఆ పని చేయమని చెప్పింది ఎవరు అంటే నా మీద వంతేశారయ్యా, ఏం చేస్తావు, ఇది చేశాను అన్నది. నిన్న కూర్చున్నాడు చూడండి, వాడు లాస్ట్లో కూర్చోలే, ప్రభుదాస్ అని నిన్న స్టేజ్ మీద కూర్చున్నాడు చూడండి, వాళ్ళమ్మ మొన్న 27వ తారీఖు ఫంక్షన్ ఆ లాస్ట్లో వాళ్ళమ్మ. నేను చెప్పాను అవసరం లేదు లెక్క ఇది అని అంటే, లేదయ్యా వాళ్ళు గట్టిగా అడిగారు నన్ను, ఇది లేదయ్యా 2 రోజుల నుండి మాకే బియ్యం లేవు అది అన్న. బాధ కలుగు తిట్టండి, మనస్ఫూర్తిగా చేస్తేనే, లేదంటే దేవుడి వైపు చూద్దాం, దేవాస్తోత్రం అంతే, ఇచ్చేంతవరకు ఎదురు చూద్దాం, ఆయన కరుణించే వరకు. అంటే మనస్సాక్షి చెడిపోతే మాత్రం ఇంక ఈ రూటుకి రాదు బండి. అందుకే చెప్తున్నా మీకు, ఒక్కసారి దైవ సేవలో మనస్సాక్షి చెడిపోతే యోధాలాగా మారిపోతారు, గెహాజీలాగా మారిపోతారు, బిలాములాగా దేమాలాగా మారిపోతారు. స్టార్టింగ్ అట్ట అయిందా ఇక ఆ సేవకుడు విశ్వాసంతో బ్రతకలేడు, దేవుడు వైపు చూడలేడు, దేవుడు కూడా ఆ వ్యక్తిని నమ్మడు. ఎందుకనంటే రొట్టెలు తయారు చేసి పరిశుద్ధ మందిరంలో పెట్టడం అనే బాధ్యత అనేది చాలా గొప్పది. అది కహాతీలకు మాత్రమే అనుగ్రహించబడిందంటే అర్థం ఏంటి? వాళ్ళని నా ఎదుటుంచు, వాళ్ళ ధనం కాదు నా ఎదుట ఉంచాల్సింది. మీకు అర్థమైందా? ఎవరిని ఉంచాలి? వాళ్ళని నా ఎదుట ఉంచు, విశ్వాసులను నా ఎదుట ఉంచు, నా సన్నిధిలో ఉంచు. ఇది నేర్పాల్సిందే మనం. వాళ్ళ డబ్బులతో వాళ్ళ ఆస్తులతో మనకేం పని? వాళ్ళు ఉండాలి మన సన్నిధిలో, అంటే దైవ సన్నిధిలో. ఇది కాకుండా ఇదిగో మీకు ఇప్పుడు చూడండి, ముసలా ముతకోళ్ళందరినీ చర్చిలకు పంపించి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ ఏడాడో తిరుగుతూ ఉంటారు, వాళ్ళు చర్చికి రారు. అప్పుడు వాళ్ళ డబ్బు వచ్చింది మంది సన్నిధికి, కానీ వాళ్ళు రాలా. అవన్నీ ఇప్పుడు అన్యులకు జరుగుతుంటాయి బయట గుడుల దగ్గర. మా తరపున మేము 1016 ఇస్తున్నాం, 510 ఇచ్చినోడు రాడు, మళ్ళీ ఇచ్చినోడు గుడికాడికి రాడు. ఎవరో ఆ ముసలా మొత్తుకోవాలందరూ కనపడతారు. అట్లాగే చర్చిలో కూడా అంతే ఇప్పుడు జరుగుతుంది. వీడెప్పుడో వస్తాడా, మా అబ్బాయి 500 ఇచ్చిండంటగా, 1000 రూపాయలు ఇచ్చాడంటగా, 10,000 ఇచ్చిండంటగా అని ఏమేమో డబ్బా కొడతా ఉంటుంది చర్చిలో. మీ అబ్బాయి కావాలా దేవుడికి, లేకపోతే మీ అబ్బాయి డబ్బులు కావాలా దేవునికి? చెప్పండి, ఎవరు కావాలి? అబ్బాయే కావాలా. దేవుని స్తోత్రం. వాడు రాడు చర్చికి. ఇట్లా కొన్ని సందర్భాలలో మనకి ఇట్లాంటి పరీక్షలు కూడా ఎదురవుతుంటే వాళ్ళు రక్షణ పొందలేక, నేను ఏదో ఒకటి ఇస్తే పాస్టర్ గారు సర్దుకుంటాడులే, నేను రాపోయినా పర్వాలేదు అనుకుంటాడులే అని అట్టలవాడు పడిపోద్ది వాళ్ళకి. ఇక అట్టలవాడు పడిపోయిద్ది. ఏముందలే ఆ మీటింగ్లు పెట్టినప్పుడు ఎంతో కొంత ఇస్తే సరిపోద్దులే అని వాడు మారతాడు. ఇక ఏదో ఒక రీతిగా రొట్టెగా చేసి వాళ్ళని సముఖపు రొట్టెలో బల్ల మీద ఉంచాలి. అంటే ఏంటి? దేవుడికి అర్పితంగా, అయ్యా నాకు ఇన్ని గొర్రెలను ఇచ్చావు, ఎంతమంది విశ్వాసాలను ఇచ్చావు, ఇదిగో నీ సన్నిధిలో ఉంచావు. ఇదే ఇప్పుడు ఏం చేయాలి? నేను ఆ రొట్టెలని పరిశుద్ధపరిచి దేవునికి నైవేద్యముగా ఎప్పుడు ఆ సన్నిధిలో ఉంచుతూ ఉండాలి మనం. అలాంటి బాధ్యత సేవకుంది. ఇది తెలియలేదనుకోండి, సేవకుడు పరిశుద్ధుడిగా మార్చబడలేడు. ప్రలోభాలకి గురైపోయి ఇప్పుడు నేను చెప్పినట్టుగా 4 వ్యక్తిలాగా గెహాజీ, బిలాము, యోధా, దేమా కూడా లోకములో కలిసిపోయాను చూడండి. అక్కడ ఇహలోకములో కలిసిపోయాను. ఇహలోకములో ఈలోపు కొంతమంది వస్తారు మిమ్మల్ని, ఏమొస్తున్నాయిరా మీరు సేవకి వెళ్తే చెప్పండి, ఏమొస్తున్నాయి అసలు మీకు సేవ చేస్తే ఏమొస్తున్నాయి? అది
ఆ, ఉమ్, ఉమ్, ఆ. నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళాడు అంటే ఎక్కడికి వచ్చినోడు వాడు అసలుకి ఏడకి వచ్చినోడు ముందు సేవలోకి వచ్చినోడు ఇప్పుడు మీకు కూడా ఎట్లాంటి నిరుత్సాహాలు కొంతమంది అర్థమైందా ఆ నిరుత్సాహ బాణాలు విడుస్తారు ఆ సేవలో ఏమొస్తుంది ఏందబ్బా మనం వ్యాపారాలు చేసుకుంటే మన డబ్బు రాదా ఇదేనా సేవ ఇదేనా పరిచర్య ఆ, ఈరోజు ఇన్ని అగసాట్లు పడుతున్నాం అదే మనం బిజినెస్ చేసుకుంటే బాగా డబ్బులు వచ్చాయి కదా ఎట్లాంటి ఆశలు పెడతాడు సాతానుడు మనుషులు కూడా అంటారు ఆశలు సాతాను పెడతాడంటే పొద్దాకలు మనం సాతాను అంటున్నాం కానీ సాతాను ముందు వచ్చి ఏం చెప్పడో ఎవరో ఒకళ్ళని పంపిస్తాడు నీకు అది వద్దు ఇది వద్దు అని ఇప్పుడు సేవకు అభిషేకించబడ్డ వాళ్ళల్లో కూడా కొంతమంది దారి తప్పింది ఇక్కడే ఒకసారి సేవకు అభిషేకించబడితే వెనక పీకుడు ఉండకూడదు ఇక ఇక్కడ దేవుడు పిలిచాడు నమ్మాలా ఇప్పుడే మేమందరం అటు వచ్చిన వాళ్ళమేగా అర్థమైందా అందరం ఇప్పుడే మీరు ఇప్పుడు సంపాదిస్తున్నారు మీ చిన్నపిల్లలు అప్పుడే సంపాదించాం ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు మనం చూడండి డబ్బు కాదు ఇది కానీ ఏది ఒక్క రూపాయి కూడా మిగల అన్నీ పోయినాయి ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు సేవగా పిలిచిన తర్వాత ఇక మొత్తం సర్దుకొని మనం సర్ది రావాల్సిన కొంతమంది చెప్పి జాగ్రత్త ఇట్లా ఇది పరిస్థితి ఇట్లా భార్య పిల్లలను అయితే తప్పక లోపరుచుకోవాల్సిందే మీరు మీకు ఆటంకంగా ఉండకూడదు అందరికీ చెప్తున్నా నువ్వు వెళ్ళే కాడికి నేను రాను అది అంటే ఆ నాటకాలు వద్దు రాకపోతే చల్ ఏది బక్సింగ్ గారి లాగా భార్య పిల్లలు రమ్మంటే రాల వాళ్ళు రాకపోతే పోండి మీ దారి మీదే నా దారి నాదని వచ్చి సేవ చేసేసాడు ఆయన తర్వాత ఎప్పుడుకో మొన్న చచ్చిపోయిన తర్వాత ఆస్తుల కోసం వచ్చాడు కొడుకు ఆస్తుల కోసం వచ్చాడు కొడుకు మా నాన్న కదా అని అంటే ఒప్పుకోవాలా అసలు ఇప్పుడు అసలు ఆయనకి మీకు దగ్గర 60-70 సంవత్సరాలు వేరైపోయిన వాళ్ళు మీరు ఇప్పుడేంటి అది అని దేవుని స్తోత్రం అయితే ఇక్కడ విషయం ఏంటంటే నేను చెబుతున్నా లోపరుచుకోవాలి అయ్యా రండి వెళ్ళిపోదాం మందిది కాదు నోవాహు తన భార్య పిల్లల్ని లోపరుచుకున్నాడు మంచి మనస్సాక్షి కలిగి మనం పరిచర్య చేయాలి మనం చేసే సేవ దేవునికి ప్రీతికరంగా ఉండాలి ఇది పరిస్థితి నేను ఎక్కడికి వెళ్తాను అక్కడికి రండి ఇది పరిస్థితి అని అట్లా లోపరుచుకొని అట్లా బాధ్యతగా ముందుకెళ్ళిపోతూ ఉండాలి అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనము దేవునికి ప్రీతికరమైన సేవ చేస్తూ దేవునికి పరిశుద్ధముగా బ్రతకడానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు ఒక వాక్యం చదవండి మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4:10 బల్లా అనే మాటకి ఇబ్రూ భాషలో గల్చన్ అనే పదం వాడారు ఏం పదం గల్ ఒత్తుగా గల్చన్ అనే పదం వాడారు దాని అర్థం ఏంటంటే నిరాటంకముగా సాగిపోవుట లేక పొడిగించబడుట ఉన్నది అని దాని యొక్క మీనింగ్ ఉంది దాని స్తోత్రం అంటే సాగిపోవడం అంటే అర్థం ఏంటి జీవితములో ఆ బల్ల అనే ఆ రొట్టెలని ప్రభు ఎదుట పెట్టుచు ప్రతిరోజు నీ జీవితం ముందు సాగిపోతూ ఉండాలి అది ఒకరోజుతో అయ్యే పని కాదు ఒకరోజు పెట్టామంటే ఇంకా అవి మురిగిపోతాయిగా తర్వాత ఏం చేయాలి మళ్ళీ అవి తీసేయాలి అంటే అర్థం ఏంటి ఈ రొట్టెలు తయారు చేసే ప్రాసెస్ అనేది ఒక్కరోజుతో సంపూర్తి అయ్యేది కాదు మొన్న ఒకసారి దంచామండి వాక్యంతో విశ్వాసుల్ని పొడుమయ్యారు ఈ మధ్య మళ్ళీ అట్లాంటి ఉపదేశాలు చెప్పట్లేదంటే కుదరదు మళ్ళీ పొడుము చేస్తుండాలి మళ్ళీ రొట్టెలకు వాళ్ళనే చేస్తుండాలి అంటే అర్థం ఏంటి క్రొత్తగా ఎప్పటికప్పుడు ఆత్మీయ అర్థమవుతుందా మీకు ఇప్పుడు మనం ఈరోజు సన్నిధిలో రొట్టెలు పెట్టారు తెల్లారి సరికలు అవి పాత అవుతున్నాయి తీసేయాలి మళ్ళీ క్రొత్తవి అంటే అర్థం ఏంటి ఎప్పటికప్పుడు నూతన పరుస్తూ ఉండాలి విశ్వాసులను హల్లెలూయా నూతన పరుస్తూ ఉండాలి వాళ్ళ స్థితిని మారుస్తుండాలి ఇది ఎట్లా అని అక్కడ వాక్యం చెప్తుందంటే చదవండి ఆ వాక్యాన్ని 4:10 ప్రభువా నా సరిహద్దును విశాలపరచుము
చూడండి, ఇక్కడ ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఇప్పుడు బల్ల అనే పదానికి గల్చన్ అనే పదము ఇవ్వబడింది. గల్చన్ అంటే అర్థం ఏంటి? సాగిపోవుట లేదా పొడిగించబడుట. దేవుని పరిచర్య అనేది పొడిగించబడుతూ ఉండాల. ఆమేన్. అక్కడే కుదుటుగా ఒకసారి ఆగిపోయేది కాదు. ఈ బల్ల యొద్ద పరిచర్య అంటే పొడిగించబడుతూ ఉండాలి, వెళ్ళిపోతూ ఉండాలి, ముందుకి సాగిపోతూ ఉండాలి. ఇలాంటప్పుడు ఏమని ప్రార్థన చేయాలి దేవుని దగ్గర? ఎబ్బేజు ప్రార్థన గుర్తు చేసుకోవాలి. నా సరిహద్దులు విశాలపరచుము. హల్లెలూయా. ఏమంటున్నాడు? నా సరిహద్దులు విశాలపరచుము. దేవుని యొక్క సేవకులు ఎప్పుడు కూడా ఇదే ప్రార్థన చేస్తుండాలి. పరిచర్యని విశాలపరచయ్యా, విశాలపరచు అని ప్రభు ఎదుట మనం అలా మంచి మనస్సాక్షి కలిగి దేవుని ఎదుట ఉంటుండాలి. ఇప్పుడు ఇక్కడ పరిశుద్ధపరచబడిన కహాతీలు పరిశుద్ధమైన రొట్టెను చేయడానికి అర్హులయ్యారు. పరిశుద్ధమైన రొట్టెను చేయడానికి అర్హులయ్యారు. ఇప్పుడు వీళ్ళు పరిశుద్ధపరచబడాలంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? సమయాన్ని హెచ్చించాలి. నాకు ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదండి. కొంతమంది సేవకులు అంటున్నారు చూడండి, ఈ మధ్య ప్రార్థనలో కూర్చోలేకపోతున్నా, నువ్వు పనికిరావు అటైతే. సేవకుడు ప్రార్థన చేయడానికి నాకు సమయం లేదంటే ఆ సేవకుడు సంఘానికి ఏమాత్రం ప్రయోజకుడు కాడు. ఇప్పుడు తల్లిదండ్రులు చేసేవే పిల్లలు చేస్తారు, అవునా కదా? ఇప్పుడు తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, అది చూసిన పిల్లలు కూడా ఏం చేస్తారు? వాళ్ళు కూడా మోకాలు ఉంచుతారు. అసలు తల్లిదండ్రులు ప్రార్థన చేయకుండా పిల్లల్ని ప్రార్థన చేసుకుండా అంటే ఏదో నటిస్తారు కాసేపు, తర్వాత వాళ్ళ జీవితాలు పాడైతాయి. అలాగే విశ్వాసుల ముందు నువ్వు ప్రార్థన చేస్తున్నట్టు, వాక్యం చదువుతున్నట్టు, భక్తిగా ఉన్నట్టు మాదిరిగా లేకపోతే నిన్ను వెంబడిస్తున్న విశ్వాసులు అనే పిల్లలు బాగుపడతారా, చెడిపోతారా? ఈ రోజున చాలామంది సేవకులు ఉన్నారు. బజారుకు ఒక చర్చి, గొంతుకు ఒక చర్చి, కానీ మాదిరిగా ఉండే సేవకులు లేరు. మా అయ్యగారు మోకాలోంచి ప్రార్థన చేస్తాడు, మేము చూస్తామయ్యా. ఆయన వాక్య ధ్యానంలో ఉంటాడు, ఉపవాసాలు ఉంటాడు. అంటే ఇవన్నీ ఏంటి అర్థం? వెనకాల పిల్లలకు మనం నేర్పుతున్నట్టు కదా. అలా కాకుండా యజమానుల్లాగా మీరు ప్రార్థన చేసుకోండి, మీరు ఉపవాసాలు ఉండి, నేను బాగా కడుపు నిండా తిని పొరులుతానంటే అట్లాంటి సేవకుడు పరిశుద్ధంగా రొట్టెలని సన్నిధిలో పెట్టినట్టయిద్దా? ఈరోజు బయట తయారైన ఈ పెద్ద పెద్ద బాసులు అందరూ అట్నే ఉన్నారు ఇప్పుడు బయట. అర్థమైంది? అతను వస్తుంటే ఒక ఎమ్మెల్యేలాగా, పాస్టర్ గారు వస్తుంటే ఎమ్మెల్యేలాగా జైలు కొట్టాలి వెనకాల. వాడు బ్యాగ్ పోసేవాడు ఒకడో, బైబిల్ మోసేవాడు ఒకడో, డబ్బా పట్టుకునేది ఒకడో. హల్లెలూయా. ఎట్నో పంచి కట్టుకోవాలా, పంచిలు కడితే వెనకాల చెంగు కూడా ఇస్తారు మళ్ళీ. అదేదో అభిమానంగా పట్టుకుంటారు కొన్నిసార్లు, తప్పు కాదు. అట్ట క్రియేట్ చేసుకోకూడదు. సేవకుడే. సేవకుడు దేవునికి దాసుడు. ఎప్పుడు సేవకుడు మాదిరి. పేతురు రాసిన మొదటి పత్రికలో ఉంటుంది చూడండి, మంద మీద మీరు ప్రభువులుగా ఉండొద్దు. ఎట్టుండాలి? మందకే మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. అర్థమైందా? మందకి మాదిరిగా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయమా 3వ అధ్యాయమా 5:3 చూడండి, అప్పగింపబడిన వారి పైన అంటే ఎవరు? విశ్వాసుల మీద. అర్థమైందా? మా అయ్యగారే మాకు ఇదిగో మురికాలలో కూడా తీయటం నేర్పాడు, ఆయన వంట చేయటం నేర్పాడు, ఓడవటం నేర్పాడు, బూజు దులపటం నేర్పాడు, అన్నీ మాకు నేర్పుకుంటూ వచ్చాడు. అలాగే భక్తి కూడా నేర్పాడు, ఉపవాసాలు ఉండటం నేర్పాడు, తగ్గించుకోవడం నేర్పాడు, ఓర్పు కలిగి ఉండటం నేర్పాడు, భరించడం నేర్పాడు, అలాగే విశ్వాసం నేర్పాడు, పరిశుద్ధత నేర్పాడు, ప్రేమగా ఉండటం నేర్పాడు, క్షమించే మనసు నేర్పాడు. ఇవన్నీ నేర్పింది ఎవరో? మా అయ్యగారే. మాకు యేసయ్య అనే అయ్యగారు ఆడ కనపడ్డాడు మాకు. ఈ అయ్యగారు కదా మా ముందుంది, ఈయన చూసి మేము ఫాలో అవుతున్నాం. హల్లెలూయా. ఈయన మాకు తండ్రిలాగా అన్నీ నేర్పుతాడు. మా ఏదైనా పొరపాట్లు ఉంటే ఎవరికి ఎట్లా చెప్పాలో అటు చెబుతాడు. మళ్ళీ అట్టని గాలికి వదిలేయుడు. హల్లెలూయా.
గాలికి వదిలేయడు, నాశనం అయిపోతుంటే చూస్తూ ఉండడు, తప్పుని తప్పుగా చెప్పేస్తాడు. అర్థమైందా? రకరకాలుగా చెప్పాలి తప్పులు కూడా. అట్టా కాకుండా ప్రభువులైనట్టుండ ఏమనుంది అక్కడ చూడండి. ఆ, ప్రభువులైనట్టుండగా మందకి ఎట్ట ఉండాలంటే మాదిరి. మందకి ఎట్ట ఉండాలి? ఆయన ఉండడండి ఉపవాసం, మమ్మల్ని అందరూ ఉంచుతాడండి ఉపవాసం. ఎట్లాంటి ఏం వస్తాయి చెప్పండి? ఆయనకి తగ్గింపు లేదు, మాకేం తగ్గింపు నేర్పుతాడంటే ఏంది అర్థం? సేవకుడికి మాదిరి జీవితం కావాలి. సంఘ పెద్దలకు కూడా, సంఘ పెద్దలకు ఇంకా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఎక్కువగా సంఘాల మధ్యలో ఉండేది ఎవరు? వాళ్ళే. సంఘ పెద్దలే ఉండేది ఎక్కువ, వాళ్ళ మధ్యలో తిరిగేది వాళ్ళే. ఒకడు పందిలాగా ఉంటాడు, వాడిని తీసుకొచ్చి గడుగుతామా? మళ్ళీ పోయి ఆడబడతాడు, మళ్ళీ బురదలోనే పడతాడు. చాలా ఓపిక కావాలి. ఇందాకనే కదరా అడిగింది, నిన్న మొన్న నీ కోసం ప్రార్థన చేస్తే ఇంకా మళ్ళీ పోయి ఆడబడ్డాడు. చాలా ఓర్పు కావాలి. ప్రభాయుడు ఎట్లా పిల్లల్లాగా, పిల్లల మైండ్ విశ్వాసులకి కొంతమంది మనం ఎంత వాక్యం చెప్పి సరి చేసినా మళ్ళీ అదే విధానంలోకి వస్తారు. అప్పుడు ఓర్పు కావాలా, చాలా సహనం కావాలి. అందుకని అంటుంది, మీ సహనము సకల జనులకు తెలియపరచండి. చూడు, అసలు ఆ పదము పలకడం చాలా తేలిగ్గానే ఉంది, కానీ అసలు సహించడం అనేది సామాన్యమైన విషయమా? సహించటం, భరించడం అనేది ఏమనిపిద్ది అంటే, నాకెందుకు వీళ్ళందరి వ్యవహారాలు, నాకెందుకు, నా భక్తి నేను చేసుకుంటూ పోతే నాకు ఏ గొడవ ఉండదు కదా అంటే అర్థం ఏంటి? అప్పుడు నువ్వు సాధారణమైన ఒక విశ్వాసలాగా ఉండాలనిపిస్తుంది. దేవుడు నిన్ను నమ్మాడుగా. దేవుడు అంటాడు, నేను నిన్ను నమ్మానయ్యా. యోనా నేను వెళ్ళను నినివే పట్టణానికి అన్నాడు. నువ్వు వెళ్ళకపోతే పోరా, ఇంకొకరిని తీసుకొస్తాను అన్నాడా దేవుడు? అనలా. ఎందుకని? ఆయన భరించాడు. అక్కడ ఆయన అవసరం, యోనా అవసరం. అవ్వాదాములు పాపం చేశారు, వద్దన్న పండు తిన్నారు. వాళ్ళిద్దరిని నలిపి పడేసి ఇంకొక అవ్వాదాములని చేయటం దేవునికి ఏమైనా అసాధ్యమా? కష్టమా? కానీ ఎందుకని వాళ్ళ కోసం ఏం చేశాడు? సృష్టి మొత్తం అంటే మానవ సృష్టి మొత్తం అవ్వాదాములోనే ఉంది. ఇప్పుడు అవ్వాదామును ఒకరిని లేపైతే అందరు పోయినట్టే, సృష్టి మొత్తం పోయినట్టే. అంటే అంత ప్లాన్ ఉందన్నమాట అక్కడ. కొన్నిసార్లు భరిస్తాడు అంతే, కొన్నిసార్లు భరిస్తాడు, సరి చేస్తాడు. ఇక్కడ మాదిరి ఎట్లుండాలి అంటే ఏ విషయాల్లో మాదిరి? పరిశుద్ధతలో మాదిరి, మాటలో మాదిరి, క్రియలలో మాదిరి. అర్థమైందా? ఒకటి పరిశుద్ధతలో. ఇప్పుడు పరిశుద్ధత కలగటానికి సమయాన్ని హెచ్చించాలిగా. సమయం అంటే నా ప్రార్థన చేసుకోవడానికి సమయమే లేదండి అంటే నువ్వు పనికిరావు సేవకే. సమయం కేటాయించారు సేవకులు. అపోస్తుల కార్యం 3:1 ప్రార్థన కాలం అనేది ఒకటి పెట్టుకున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు ఇంత కృప దొరకాలి, అందుకదా ఇవన్నీ భరించలేక ఈ పెంతుకోస్తు సంఘాల్లో ఉండాలంటే ఉండలేరు చాలామంది. ఈ పరిశుద్ధాత్మ పొందిన సంఘాల్లో సేవ చేయాలంటే కుదరదు. ఏది ఒక 6 నెలల ముందు వచ్చి ఎమ్మటే నేను ట్రైనింగ్ చేసి ఇచ్చాను, నేను పాస్టర్నే, ఎవడిచ్చాడు వాడు బిరుదు? ఒక 2000 3000 ఎవడో తీసుకుంటాడు, సర్టిఫికేట్ ఇస్తాడు. అదే ఆ సేవ అంటే. అహరోను పిలువబడినట్టు పిలువబడాలి సేవ అంటే. అహరోను పిలువబడినట్టు. నిన్ను ఎవరు పిలిచారు? మా పాస్టర్ గారు నన్ను సేవకునిగా చేశాడు. అసలు పాస్టర్ అవ్వడం నువ్వెవడవే సేవ చేయడానికి? నిన్నెవరు పిలవాలి? నిన్నెవరు పిలవాలి సేవకే? దేవుడు కదా పిలవాల్సింది. అహరోన్ని పిలిచింది దేవుడు. మోషే పిలుచుకున్నాడా? సొంత అన్నేగా. మోషే పిలవలా, దేవుడు పిలిచాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక చదవండి. అహరోను పిలవబడినట్టు పిలవబడాలి. అహరోను పిలవబడినట్టు. అట్ట కాకుండా నీకు నువ్వే వచ్చి నీకు నేనే సేవ చేస్తా అని పాస్టర్ని, నేను ఎవరిని, రెవరెండ్ని, బిషప్ని పెట్టుకో, ఎన్ని తోకలైనా పెట్టుకో. 5వ అధ్యాయం 4వ వాక్యం. మరియు ఎవడను అది అహరోను పిలువబడినట్టు పిలువబడాలి. ఉందా లేదా వాక్యంలో? నేను ఆడ ట్రైనింగ్ చేశానండి, నాకు సర్టిఫికేట్ ఇచ్చారండి,
ఆ? నేను సేవకి వచ్చానండి. ట్రైనింగ్ చేస్తే తప్పేం లేదు, సర్టిఫికేట్ ఉంటే కూడా తప్పు లేదులే. కానీ అసలు నీ పిలుపేంటి? నీ పిలుపును, నీ ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరీ జాగ్రత్త పడము. అంటే ఇప్పుడు పిలుపు వచ్చింది. పిలుపు వచ్చిన తర్వాత నువ్వు పిలిచిన దేవునితో పని అడగాలగా. అసలు నేనేం చేయాలి ప్రభు అని రోజు నేనేం చేయాలి? దేవుణ్ణి అడగాలి. అయ్యా ఈ నెలలో ఏం చేయాలి, రేపేం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి? ఎవరిని అడగాల? నువ్వు దేవుణ్ణి కదా అడగాల్సింది. దేవుడు కదా ప్రేరేపించాల్సింది. లేకపోతే నీ పైన ఉన్న నాయకులు మాటిని వాళ్ళనన్నా అడగాల. అట్ట కాదు, నాకు ఇట్టుంది ప్రేరేపణ, అట్టుంది ప్రేరేపణ. నీ ప్రేరేపణలన్నీ తీసుకెళ్ళి పక్కన పడాయి. మాదిరికరముగా సేవ చేయాలంటే అక్కడ చూడండి, అహరోను పిలువబడినట్టు 12 గోత్రికుల కర్రలు తీసుకెళ్ళి ఒక రాత్రి అంతా చీకట్లో ఉంచితే ఒక రాత్రి అంతా ఈ 12 గోత్రికుల కర్రలలో ఎవరి కర్ర సిగిరించింది? అహరోను కర్ర సిగిరించింది. ఇక్కడ అహరోను అనగా ఎవరో? లేవీయుడు, అంటే యాజక వంశానికి సంబంధించిన వాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, అహరోను కర్ర చీకట్లో ఉందంట. చీకటి అంటే ఏంది? శోధనలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ఇవన్నిటికీ సాదృశ్యం. మనల్ని దేవుడు ఎన్నుకుంటే నిజంగా ఆ కష్టాల మార్గంలో నడిపించిన, శ్రమల మార్గంలో నడిపించిన, వేదనకరమైన నిందల అవమానాల మార్గాలు, ఆర్థిక ఇబ్బందుల మార్గంలో నడిపించిన ఆ కర్ర సిగురించినట్టుగా మన సేవలో సిగురిస్తూనే ఉంటాయి, ఫలాలు ఫలిస్తూనే ఉంటాయి. ఎన్నో శ్రమలు వచ్చాయి. కొన్ని శ్రమలు వస్తే కొన్ని సేవలు ఆగిపోతాయి. కరోనా సమయంలో చాలామంది సేవకులు పాపం ఆటోలు తోలుకోవటం, సెక్యూరిటీ గార్డులుగా పనిచేసుకోవటం. ఆ మధ్య ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు. అతని పేరు చెప్పకూడదు. అతను దగ్గర నాకు తెలిసి మీరందరూ సేవకులు కాకముందు నుండే తెలుసు నాకు. అప్పటికే వాక్యం చెప్పగలడు అతను. నాకు సేవ పిలుపుంది అంటాడు, అన్నీ బాగానే చెప్తాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు? రాడ్ బెండింగ్ పని చేసుకుంటున్నాను అంటాడు. ఖాళీ సమయంలో పోయి సేవ చేస్తున్నాను అన్నాడు. అసలు ఖాళీ సమయం ఎందుకు చేయాలి సేవ? దేవుడు అట ఏం చెప్పలేదే. ఖాళీ సమయంలో సేవ చేయి, మిగతా సమయంలో పని చేసుకో, నీ ఒక్క కుటుంబాన్ని నేను పోషించలేను అన్నాడా దేవుడు? అంటాడా? నిజంగా పిలుపుంటే ఖాళీ సమయంలో పని చేసుకుంటా ఉండు, మిగతా సమయంలో నా సేవ చేయి, ఎందుకనంటే నా కాడ ఏం డబ్బు లేదు, నేనేం చేయలేని వాడిని, అందుకని నువ్వు పని చేసుకుంటా అట్టేమన్నాడు దేవుడు? అట్టంటాడా? అట్టన్నాడు దేవుడు. అసలుకి విశ్వాసంతో విశ్వాసంతో నీకు నువ్వే డబ్బులు సంపాయి, నీకు నువ్వే ఆహారం సంపాదించుకో, నీకు నువ్వే మందిరాలు కొను, మందిరాలు కట్టు, స్థలాలు కొను, బండ్లు కానీ ఎందుకంటే పరిచర్యకి కావాల్సిన అన్ని విశ్వాసంతో. కొన్ని సందర్భాల్లో పెద్ద ఆశలు ఉంటాయి, దైవచిత్తం కాలేదనుకోండి, అప్పుడు కొద్దిగా స్లో చేస్తాడు దేవుడు. ఇస్తాడు. ఆయన ఆగు, నాకు అప్లికేషన్ పెట్టావు కదా, కొంచెం ఆగు ఇస్తా అన్నప్పుడు ఆ కార్యం కొరకు మనం ఎదురు చూడాలి. అంతేగాని నాకు ఇప్పుడే బలవంతం చేస్తే, మనం ఎంత బలవంతం చేసినా కొన్నిసార్లు ఆయన చెయ్యడు. అప్పుడు మనం ఓపికతో ఎదురు చూడాలి. ఎట్లాంటప్పుడే దారి తప్పేది. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఆ ప్రార్థన సమయం లేదండి. ఇప్పుడు దాగి అక్కడే పోయొచ్చా, ఇక్కడ పోయొచ్చా, అడావుడిగా పరిచర్య. మనస్ఫూర్తిగా మందిరంలో కూర్చొని ప్రార్థన చేయటం, మనస్ఫూర్తిగా వాక్యం చదవటం, వాక్యం ఎక్కడుందో ధ్యానించడం, ఇవన్నీ పాడేసి ఎక్కడుందా ఎవరన్నా చెప్పిన ప్రసంగాలు ఉంటాయి అవన్నీ రాసుకోవటం, అడావుడిగా. అబ్బో, ఎట్లా అనిపిస్తుంది అంటే అక్కడ చెప్పేదానికి జీవితానికి అసలు పొంతన ఉండదు. ఎట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని నాయన సేవ చేసే వ్యక్తులు పరిశుద్ధపరచుకోవడానికి ప్రతిరోజు కొన్ని గంటలు ప్రభుతో మాట్లాడటానికి సమయాన్ని కేటాయించుకోవాలి. అపోస్తుల కార్యం 3:1 ప్రార్థన కాలమున, ఏ కాలమున? బైబిల్లో ప్రార్థన కాలం ఉంది అంటే ప్రేయర్ టైం, ప్రేయర్ ప్లేస్ కూడా ఉంది. ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒక చెట్టో, గొట్టో, ఒక కొండో, లేకపోతే ఒక గదో, ఏదో ఒకటి ఏర్పాటు చేసుకొని ఒక సమయం పెట్టుకొని ఆ టైం దాకా, అంటే దేవుడు నిన్ను ఎంతసేపు ఆయన సన్నిధిలో ఉంచుకుంటాడో అంతసేపు ఒక టైం పెట్టుకొని
ప్రార్థన చేయాలి బ్రాంచీలలో కూడా. దేవుని స్తోత్రం. ఈ టయాన ఈ టయానికల్లా ఈయన తింటాడు అనేది గుర్తు రాకూడదు విశ్వాసులకి. ఈ టయానికి ఆయన ఎక్కడ ఉంటాడు? ప్రార్థనలో ఉంటాడు, లేదండి ప్రార్థన చేస్తాడు. అలా కాకుండా మనం ఈ మధ్య ఎక్కువ సాధారణ మోసం ఎట్లాంటివే జరుగుతుంది. యేసయ్య కూడా ఒక టైంలో ఆయన ప్రార్థన చేస్తుంటాడు. ఆయన ఒక టైం ఇప్పుడు అపోస్తులు కూడా ఒక టైం పెట్టుకున్నారు, ప్లేస్ పెట్టుకున్నారు. ఒక స్థలంలో ప్రార్థనలో కూర్చుంటాడు ఆయన. ఇదంతా విశ్వాసులు గమనిస్తుంటారు. ఆయన ప్రార్థనలో ఉంటాడండి. అప్పుడు ప్రీతికరమైన సేవ జరిగిద్ది. నాకు అసలుకి ఈ ప్రార్థన లేదు, ఏం లేదు, అడావుడిగా అనుకో. ఏం చెప్తావు అక్కడ పోయి? ఏం చెప్తావు? ఇప్పుడు సిద్ధపడి వస్తే సబ్జెక్టు వస్తుంది, సిద్ధపడకుండా వస్తే అంటావు. ఏం మాట్లాడతారు వాక్యాలు? వాళ్ళకి బోరు కొట్టి తలకాయ గీక్కొని అబ్బా అనిపిస్తుంది. అందుకని ఆ 2 గంటలో 3 గంటలో ప్రతిరోజు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తూ కనిపెడుతున్నప్పుడు దేవుడు ఎన్నో వాక్యాలు మనకు గుర్తు చేసి ప్రసంగాలు ఇస్తాడు ఆయన. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు అక్కడ విశ్వాసులను రొట్టెలుగా చేసి ఆయన సన్నిధిలో ఉంచడానికి, ఆ రొట్టెలు అనబడుతున్న విశ్వాసులను పోషించడానికి ఇప్పుడు వాళ్ళకేం కావాలి? ఆత్మీయ ఆహారం కావాలి. ఆత్మీయ ఆహారం కావాలంటే ఇప్పుడు ఎక్కడ సిద్ధపరచాలి? జీవాహారము నేనే అన్నాడుగా, ఆయన దగ్గర నుండి తీసుకోవాలి ఆహారం. మనం ఆహారము దేవుని యొక్క వాక్యమైన ఆహారం తీసుకొని సిద్ధపరిచి ఎప్పటికప్పుడు ఫ్రెష్ భోజనం పెట్టినట్టుగా ఎప్పటికప్పుడు శ్రేష్టమైన వాక్యాలు చెబుతూ ఉండాలి. వాటిలో ఉన్న మర్మాలు చెబుతూ ఉండాలి. ఇది దీని అర్థము, దీని భావం, ఇది ఇలా ఉండాలి విశ్వాసులు అని చెబుతూ ఉండాలి. దానికి అర్హులైతేనేమో ఆ స్తోత్రం. అర్హత లేదనుకోండి, ఉపదేశం పొందడానికి కూడా అర్హత లేని వాళ్ళని దేవుడు ఉపదేశం ఎననివ్వడు. ఎట్లా ఉంటే కానీ సేవకుడు దేవునికి ప్రీతికరం సేవ చేయాలంటే ఇదిగో ఈ నేర్చుకోవాలి. దాని స్తోత్రం కలుగునుగాక. అందరూ మోకాలు ఉంచండి. శ్రేష్టమైన దేవుని పిలుపు పొందిన మనము ఆయన సన్నిధిలో ఈ రీతిగా సేవ చేయుటకు అర్హత పొందిన మనము ప్రీతికరమైన సేవ చేయకుండా సాతానుడు మనల్ని కొన్ని సందర్భాలలో ఏదో ఒకదానికి ప్రలోభ పెట్టి మోసం చేస్తాడు. ఏదో ఒకదానికి, ధనానికి, సుఖ సౌఖ్యములకు, సుఖభోగాలకి, అలాగే పేరు ఘనతలకి, బద్ధకానికి, సోమర్తనానికి, ఏదో ఒక లోపముతో మనల్ని సాతాను మోసం చేయడానికి చూస్తాడు. అందుకని దేవుని సేవ పిలుపు పొందిన దేవుని సేవకులు అభిషేకం కావాలా, ధనం కావాలని అంటే మాకు అభిషేకమే కావాలి, చివరిదాకా. మీకు పేరు ఘనతలు కావాలా, లోక నిందల అవమానాలు కావాలా? నిందల అవమానాలే కావాలి. ఈ పేరు ఘనతలు మాకు అవసరం లేదు. అందుకని మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనమును ద్వేషించాడు. క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించడానికి అది గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఈ పిలుపు పొందుటకు మనం అర్హులమని దేవుడు నమ్మాడు. ఆ తాళపు చేతులు మనకిచ్చాడు, ఆ బాధ్యత మనకిచ్చాడు.